డబ్బే అభివృద్ధికి మూలము, డబ్బే అభివృద్ధికి తార్కాణము అంటే డబ్బు చేసేటువంటి మంచి చాలా తక్కువ. 1,00,000 రూపాయలు పెట్టి మంచం చేయించాను, మంచం కొన్నాను అని చెబుతాను. దాంతో పాటు 30 రోజులు నిద్ర ఉచితం అని ఎవడన్నా ఒక స్కీమ్ పెట్టి ఎంత బాగుందో. అపోలో హాస్పిటల్కి వెళ్ళి 5 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాను, మందులు వాడుతున్నాను అని చెప్పగలం. మా మందుల షాపులో మందులు కొన్నటువంటి వాళ్ళకి వారం రోజుల పాటు స్వచ్ఛత ఉచితం అన్న స్కీమ్ ఎవడు ఈ రోజుకి. వాట్ డస్ యువర్ మనీ డూ? సాతాను ఇది నిజమా అన్న తర్వాత ఇంక నిజం కనపడలేదు. హెడ్డింగ్ ఏం పెట్టాడు, ఆ తర్వాత అంతా అబద్ధం. అప్పటికప్పుడు ఫలం ఇచ్చొచ్చేటి వాళ్ళే ఉండడం మన బైబిల్లో. నాదంతా విచిత్రమైన బైబిల్, నాకు ఎలా కావాలంటే అలాగ అర్థమవుతుంటుంది. అలా కనుక రాజా, ఇప్పుడు ఒక వ్యవసాయదారుడికి 100 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఉన్నాయి. సో ఇంట్లోకి కాయగూరలు కావాలని టమాటాలు, వంగ తోట, పొట్లకాయలు, బీరకాయలు ఇవన్నీ వేశాడు. అలాగే ముందు తరాలకు బాగుంటుందని చెప్పి మామిడి చెట్టు వేశాడు, కొబ్బరి చెట్టు వేశాడు, టేక్ చెట్టు వేశాడు. ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి చేతికి వచ్చేస్తే ఎలా ఉంటుంది? అసలు పొట్లకాయ ఎన్ని రోజులకు వస్తుంది, టమాటాలు. సో ఇవన్నీ కూడా ప్రతి వెజిటబుల్ కి, ఫ్రూట్ కి ఒక టైం ఉంది. అవి కంగారు పట్ల మనం అనవసరంగా మందులు వేసి మ్యూటేట్ చేసి రకరకాల శాస్త్రీయ ప్రక్రియలు పెడితే అటువంటి ఆహారం తినకూడదని చెబుతా ఉన్నాం. మ్యూటేటెడ్ ఫుడ్ ఈజ్ నో గుడ్. ఆ జీన్స్ ని మనం మార్చడానికి లేదు. అందుచేతనే ఈ రోజుకి కూడా ఏ కోడి ఖరీదుగా ఉంది, ఆయన సృష్టించిందో ఖరీదుగా ఉంది. మనం సృష్టించినటువంటివి అనారోగ్యం కలిగిస్తా ఉన్నాయి, చౌకగా జరుగుతాం. ఒక తోటలో అనేకమైన నాటినప్పటికీ కూడా అన్ని ఒకసారి చేతికి రావు. పొట్లకాయ చక్కగా ఏపుగా అలా దిగిందని, దొండపాటు చాలా నిగనగలతో కనబడుతోందని, టేకు చెట్టు ఇలా చూస్తే ఆకులేమో పురుగులు తినేసి చీడ పట్టేసి, మాన్ చూస్తేనేమో చాలా బండగా ముద్దుగా కనిపిస్తూ ఉంటే నీ దృష్టిలో ఏది విలువైంది? ఆహారానికి ఇది విలువైందే కాదంటలేదు, కానీ పొట్లకాయని నువ్వు టేకు చెట్టు అమ్మినంత ఖరీదుగా అమ్మగలవా? నీవు దేవుని వ్యవసాయంలో ఎలాగున్నావో నీకు లేట్ అవ్వచ్చు. బెండకాయ దొండకాయ త్వరగా రాలేదు అని ఎందుకు నిరాశపడుతున్నావు? నువ్వు టేకు చెట్టువేమో, నువ్వు కొబ్బరి చెట్టువేమో, నీవు మామిడి చెట్టువేమో. అవసరం ఎదగడం అనేది అందరికీ ఇష్టమే. వ్యక్తిగతంగా అవసరం, కుటుంబంలో అవసరం, ఉద్యోగ వ్యాపారాల్లో అవసరం, అన్ని రంగాలలో కూడా ప్రపంచం ఎదగడానికి ఇష్టపడతాం. ఎదుగుదల టాంజిబుల్గా, కంటికి కనిపించే విధంగా, చేతికి తగిలే విధంగా వాళ్ళు దాన్ని చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాలు ఆ ప్రయత్నంలో ఉన్నాయి. మా పరిపాలనలో ఎంత అభివృద్ధి సాధించాం అని చెప్పడం. కార్పొరేట్స్ మేము మా పోటీదారుల కంటే కూడా చాలా గొప్ప వ్యాపారం, మంచి లాభాలతో చేస్తూ ఉన్నామని వారు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో వ్యక్తిగతంగా ఎదుగుదల అంటే మనకిష్టం. మన కుటుంబం, మన బిడ్డలు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాల్లో పదోన్నతులు, బయటకు పోతే వ్యాపారాలు చేసేటువంటి వారు, కార్పొరేట్స్, జైంట్స్, ప్రభుత్వాలు అన్నీ కూడా సాధించినా సాధించకపోయినా నమ్మించడానికి ప్రయత్నం చేసేది ఏమిటి అంటే వీఆర్ గ్రోయింగ్, మేము ఎదుగుతున్నాం. మేము ఎదగడమే కాదు, మాతో ఉండేవారు కూడా ఎదుగుతూ ఉన్నారు. మా కంపెనీలో పనిచేసేవారు ఎదుగుతూ ఉన్నారు, మా వ్యాపారాల్లో ఉన్నవారు ఎదుగుతూ ఉన్నారు. మేము పాలించేటువంటి ప్రాంతపు ప్రజలు, రాష్ట్రం అయితే రాష్ట్రం, దేశం అయితే దేశం, మా పరిపాలన వల్ల ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారు అని వాళ్ళు చెప్పారు. రాత్రి మన దేవుడు చూపిన కృప ఏమిటంటే, బాబు చిన్నవాడైనా బైబిల్ కోణంలో ఎదగడం అంటే ఏమిటి, అది కూడా కలిసి ఎదగడం అంటే ఏమిటో మంచి పునాది వాక్యాలు ఇచ్చారు. నేను బాబు చాలా చక్కగా చెబుతున్నాడు అనేటువంటి సంతోషంలో రాసుకో. అయితే బాబు రాజాకి మెసేజ్ పెట్టారు, నన్ను రాత్రి ఆ ఫౌండేషన్లో స్క్రిప్చర్స్ ఉంటే ఒకసారి నాకు పంపించు. ఆ స్క్రిప్చర్స్ని చూస్తూ ఉన్నంతసేపు కూడా ఈ ఒక్కరోజు ఆ ప్రసంగం లేక ఆ ఒక్క లెసన్ విని అలాగే ఆగిపోతే కాదు, మరలా ఆ లేఖనాలని మనం అధ్యయనం చేయాలి. కొంచెం అర్థం చేసుకోగలిగే లోతుగా అధ్యయనం చేయాలి. లేకపోతే నేను చదువుకోలేదు, బైబిల్ చదవలేను, అంత లోతుగా అధ్యయనం చేయలేనని వాళ్ళు ధ్యానం చేయొచ్చు. అధ్యయనానికి ధ్యానానికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే, అధ్యయనంలో మన పాత్ర, మన కృషి ఎక్కువగా ఉంటుంది. వెన్ వి డూ బైబిల్ స్టడీ, we give more effort into it.
అది కొన్నిసార్లు మంచి అవుతుంది, కొన్నిసార్లు చెడు అవుతుంది. మంచి ఏమిటి? మన శ్రద్ధ కనపడుతుంది. బైబిల్ చదువుతాం, ఇంకా దీనికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉంటాయి చదువుతాం. ఎవరైనా దైవజనులు మంచి లెసన్ ఇచ్చారేమో, దీని మీద మంచి ప్రసంగం చేశారేమో అని వెతుక్కుంటాం. ఈ రోజుల్లోని సదుపాయాలను బట్టి ఎక్కడో చోట యూట్యూబ్లోనో వాట్సాప్లోనో మనం ఇంకా కొంత కృషి చేస్తాం. కానీ ఇది ఒక చోటకు పోయేసరికి మన సొంత జ్ఞానాన్ని, మన సొంత అవగాహనని పెంపొందించుకోవడానికి ఉపయోగపడి పరిశుద్ధాత్మ ఇచ్చే తలంపులను అడ్డుకోవచ్చు. సో అధ్యయనం మంచిదే, కానీ అధ్యయనానికి కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, కొన్ని పరిధులు ఉన్నాయి. అయితే ధ్యానం దగ్గరికి పోయేసరికి అరే నేను చదువుకోలేదు, బైబిల్ గ్రంథం చదువుకునేటువంటి అవకాశం లేదు, అంటే విన్నదాన్ని ధ్యానించగలను, ఎవరైనా చిన్న బిడ్డలతో చదివించుకుని ధ్యానించగలను, లేకపోతే ఫోన్లో విని నేను అదే మాటలు ధ్యానించగలను అన్నప్పుడు మన నిస్సహాయతను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మంచి తలంపులు అర్థం చేసుకునే కృప ఇస్తాడు. కాబట్టి రాత్రి నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కలిగినటువంటి సంతోషం ఏమిటి అంటే, ఒకటి, రాజా చాలా మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు. కలిసి ఎదగడం అనేటువంటిది విశ్వాసములో, పరిచర్యలో, గృహ నిర్వాహకత్వం. మొదటి రోజు మాట్లాడినటువంటి దైవజనులు, సువార్తికులు చాలా మంచి పునాది వాక్యాలు, ఫౌండేషనల్ స్క్రిప్చర్స్, ది ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఫర్ గ్రోయింగ్ టుగెదర్, వ్యక్తిగతంగా ఎదిగేదానికి, కుటుంబంగా ఎదిగేదానికి, సమాజముగా, సంఘముగా ఎదిగేదానికి ఏమేమి అవసరమో లోకంలో చాలామంది చెప్తారు. కొన్నిసార్లు లక్షలాది రూపాయలు తీసుకునేటువంటి వక్తలు కూడా ఉన్నారు. మన హైదరాబాద్లోనే ఉన్నారు. రాజాకి అలాగే మీలో ఉండేటువంటి కొంతమందికి తెలిసే ఉంటుంది. వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి అంశం పేరిట వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు తీసుకొని 1 గంట 2 గంటలు మాట్లాడిపోతారు. అయితే బైబిల్లో ఉండేటువంటి సూత్రాలని బైబిల్ పేరు ఎత్తకుండా, ఇది దేవుని నియమం అని చెప్పకుండా వారి సొంత మాటల్లో చెబుతారు. జాన్ మ్యాక్స్వెల్ అనేటువంటి ఆయన పాస్టర్గా చాలా కాలం పాటు పనిచేసి, ఆ తర్వాత ఆయన కార్పొరేట్ ట్రైనర్గా, మెంటార్గా, కోచ్గా ప్రపంచం అంతా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఆయన ఒక కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ వ్యాపారంలో ఎలాగో అభివృద్ధి చెందాలి, అందరూ కలిసి ఎలాగో పని చేయాలి, ఎవరికైనా ఒక అబ్బాయికి పని చేయమని చెప్తే చేయగలుగుతాడు, 2కి చెప్పితే చెడగొడతారు, ఇక 4కి చెప్పామంటే అది ఎక్కడికి వెళ్ళదు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ఏ డిష్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. వంటగాళ్ళు ఎక్కువైతే వంట ఏమవుతుంది? ఎక్కువ మంది ఉంటే పని తేలిక అవ్వాలి, తొందరగా అవ్వాలి. అదే సామాన్యంగా మనం అలాగే ఆశిస్తాం. కానీ కొన్నిసార్లు అభిప్రాయ భేదాల వల్ల ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు అలా కాదు, ఇలాగే చేయాలని, ఎవరైనా ఇలాగే చేస్తుంటారని, నా మటుకైతే నేను ఎలా చేసి తీరాలని ఇలా రకరకాలుగా అనడం వల్ల పని తెవలదు. చివరిలో ఏం చెప్తారో తెలిసిన, నా ఒక్కడికి ఇవ్వండి సార్, నేను చేసేస్తాను, మీరు నాకు చెప్పి అతనికే చెబితే ఇది అయ్యేలా లేదు అని చెబుతాను. సో టీం వర్క్ అనేటువంటిది చాలా కష్టం. చాలా మంది నిట్టూరుస్తూ ఉంటారు, నేను ఒక్కదాన్ని చేసుకుని అయిపోయేది, నీ మీద పెట్టాను, మీరు ఇలా చేసేసారు చివరికని బాధపడుతూ ఉంటారు. సో జాన్ మ్యాక్స్వెల్ పాస్టర్గా చాలా కాలం పాటు పనిచేసి కార్పొరేట్ ట్రైనర్గా, కోచ్గా, మెంటార్గా ఆయన సెమినార్స్లో మాట్లాడుతూ ఉండేటప్పుడు సెక్యులర్గా మాట్లాడారు. బైబిల్ పేరు ఎత్తకూడదు, ప్రభువు పేరు ఎత్తకూడదు, దేవుడు అనకూడదు, ఒక జనరల్ ప్రిన్సిపల్గా, ఒక సామాన్యమైన నియమముగా మాత్రమే చెప్పాలి. అయితే చివరిలో ఆయన బాగా మాట్లాడాడు అను, చెప్పిన విషయాలు బాగున్నాయి అను, మొత్తానికి ఎవరైనా వచ్చి, సార్ మీకు ఈ మెటీరియల్ సోర్స్ ఏమిటి, ఏ పుస్తకంలో చదివారు, ఈ విషయాలు మేము తెలుసుకోవాలంటే ఏదైనా వెబ్సైట్ ఉందా, లేకపోతే ఏదైనా గురువు గారు ఉన్నారా అని అడిగినప్పుడు నేను మీరు చెప్పిన మీరు నమ్మరు అని అంటూ ఉండేవాడు. అదేమిటి, పుస్తకం అయితే కొనుక్కుంటాం, గురువు అయితే కలుస్తాం, ఇంకా ఏదైనా వేరే సోర్సెస్ ఉంటే చెప్పండి సంపాదించుకుంటాం అంటే అదేమి కాదు, ఒక సోర్స్ ఉంది కానీ మీరు దాన్ని నమ్మరు. అలాగ ఆయన బలవంతం చేసినప్పుడు చెట్ట చిగురులో ఆయన చెప్పేది ఏమిటంటే, నేను ఇంతవరకు మీకు బోధించినవన్నీ కూడా లేఖనాల నుంచి, బైబిల్ గ్రంథం నుంచి బోధించాను. సో ప్రపంచం అంతా కూడా
దేవుని నియమాల మీదే నడుస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడో చదివినట్టుగా, ఎక్కడో నేర్చుకున్నట్లుగా, వాళ్ళ గురువులు బోధించినట్లుగా వాళ్ళు చెబుతూ ఉంటారు. గాంధీ గారిని మనం చాలా గౌరవిస్తాం. ఆయనని జాతిపిత అని మనం ఎంతగానో కొనియాడుతూ ఉంటాం. అయితే ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట, ఏది కుడి చెంప మీద కొడితే చెప్పమన్న మాట ఈరోజు నెట్లో కొట్టి చూస్తే ఎవరు చెప్పినట్లు వస్తుంది? బాగుందా మరి? గాంధీ గారిని కాదనగలమా? ఆయన గొప్పవాడే కదా, మన జాతి పెద్దే కదా, మనందరికీ కూడా స్వాతంత్రాన్ని సముపాదించి పెట్టిన వాళ్ళలో ముఖ్యుడే కదా, ఆ గౌరవాన్ని నేను తగ్గించలేను కదా. కానీ ఆ మాట మరి ఆయనే చెప్పారా? కానీ ఈ రోజు నెట్లో మనం ఈ మాట ఎవరు చెప్పారు అని అడిగితే గూగుల్ ఏం చెబుతోంది? గాంధీ గారు చెప్పారు. అలాగే బైబిల్లో ఉండేటువంటి అనేక నియమాలు, సామాన్య సూత్రాలు ఇవాళ మా గ్రంథంలో ఉంది అంటే మా గ్రంథంలో ఉంది అనేవాళ్ళు ఉన్నారు. ఎవరో మహాత్ములు చెప్పారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. 16వ శతాబ్దంలో కన్ఫ్యూషియస్ ఏమని చెప్పాడు అంటే, ఆయన ఒక తత్వవేత్త, ప్లూటో లాంటి వాడు, అరిస్టాటిల్ లాంటి వాడు, గ్రీకు తత్వవేత్తలు ఎంతో మంది పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఈయన కూడా ఒకటి. ఈయన చిన్న పిల్లల మీద, పిల్లల పెంపకం మీద, కుటుంబ వ్యవస్థ మీద చాలా పరిశోధనలు చేశాడు. చేసి పిల్లల్ని పెంచడం మీద 6 థియరీలు రాశాడు. పిల్లల్ని ఎలా పెంచాలి అని చాలా ఆయన అవగాహన, ఆయన పరిశోధన అంతా కలిగి పెట్టాడు. తర్వాత పెళ్ళయింది, 6 పిల్లలు పుట్టారు. తర్వాత ఈ 6 సూత్రాలు చెప్పడం మానేశాడు. ఒక ఆయన అడిగాడు, ఏమంటే మొదటిదాకా పిల్లల్ని పెంచడానికి 6 సూత్రాలు చెప్తూ ఉండేవారు కదా, ఈ మధ్యన తీరిక లేక చెప్పడం లేదా అంటే, ఆ సిద్ధాంతాలు ఏమి మా పిల్లలకు పనిచేయట్లేదు అందుకు చెప్పలేదని చెప్పారు. సో మనం ఎన్ని సిద్ధాంతాలు రూపొందించినా ఎదగడానికి, ఫలించడానికి దేవుని నియమాలు ఫలభరితం అయినట్లుగా, దేవుని నియమాలు పనిచేసినట్లుగా తత్వవేత్తలు, మేధావులు, గొప్పవాళ్ళు అనబడినటువంటి వాళ్ళు అరవకొర వాళ్ళ వల్ల కూడా సహాయం కలుగుతుంది. కానీ సంపూర్ణమైనటువంటి సహాయము దేవుని వాక్యం నుంచే వస్తుంది. దేవుడు మాకు 3 బిడ్డలను అనుగ్రహించాడు. మొదటి 2 పిల్లల్ని కొంచెం సులువుగా పెంచాం. దాంతో అనుకున్నాం, బాబుని పెంచిన అనుభవంతో పాప దగ్గరికి వచ్చేటప్పటికి ఆడపిల్లలు కాబట్టి అటు ఇటు కొంచెం మార్పులు చేసి బాగానే చేయగలుగుతున్నాం. ఇక 3వ బిడ్డ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా సునాయాసంగా, ఇంకా సులువుగా అవుతుందేమో అనుకున్నాం. అవ్వదు. నేను ఒక స్కూల్ నడిపేవాడిని, రాజాకి తెలుసు. మా పిల్లల్ని ఇక్కడ ఈ బాబు స్కూల్ ద్వారా కూడా పంపించేవాడిని. అయితే మా చిన్నోడు స్కూల్కి పోలా, భయపడు, అక్కడ వాతావరణం నచ్చకో బడికి పోలా. 10th ఓపెన్ చేయించు. నేను లేనప్పుడు ఈవిడి కొంచెం తోసి బస్సు ఎక్కిచ్చేసేది. నేనున్నప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే, అర్ధరాత్రిలో భుజం తడితడిగా అయిపోతూ ఉండేది. ఏంటి అని చూస్తే వాడు చాలా దుఃఖపడుతూ ఉండేవాడు. ఏంటి నాన్న అంటే, ఉష్ అల్లరి చేయకు, నెమ్మదిగా లేచి కారు తీయని చెప్పేవాడు. సో కారు వేసుకుని ఇట్లా రాజనగరం లేదా అట్లా రావులపాలెం వెళుతూ ఉండేవాడు. వెళ్ళినప్పుడు చెప్పేవాడు, నీకెంత పనున్నా రేపు వెళ్ళడానికి వెళ్ళలేదు, బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు, నువ్వు వెళ్తే అమ్మనాన్న బస్ ఎక్కించద్ది, మన ఇద్దరము కూడా నిద్రపోతున్నట్టుగా నటించాలి. నువ్వు ఉంటే నన్ను పెద్దగా లేకపోతే, నువ్వు లేకపోతే లేపేస్తుంది. అందుకని బస్సు వెళ్ళిపోయేదాకా మేమిద్దరం దుప్పలు కప్పుకొని అలాగే పడుకునేవాడు. బస్సు వెళ్ళిపోయిన తర్వాత వీడికి తెలిసేది, బస్సు వెళ్ళిపోయిన లేకండి అంటే అప్పుడు లేచేవాడు. సో పిల్లల్ని పెంచడం చాలా సులువు అనిపిస్తుంది. డబ్బులుంటే, ఇంట్లో పని వాళ్ళు ఉంటే, సహాయకులు ఉంటే, పెద్ద ఇల్లు ఉంటే, ఎవరికి అది వాళ్ళకి ఇవ్వగలిగితే, ఎనీబడి కెన్ రైస్ చిల్డ్రన్. పిల్లల్ని పెంచడం పెద్ద ఏంటి కష్టం అనిపిస్తుంది. కానీ పెంచటము అంటే పోషించడం ఉంటే కాదు. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. మెనీ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ది స్పాన్సర్స్. బూట్లు ఇచ్చాము, బుక్స్ ఇచ్చాము, బ్యాగ్స్ ఇచ్చాము, బాక్సులు ఇచ్చాము, బడిలో ఫీజు కట్టాము, ఆటోలు పెట్టాము, పంపుతున్నాం, వెళ్తున్నారు, వస్తున్నారు అంటే ఎస్ యు ఆర్ స్పాన్సరింగ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ఆర్ యూ ఏబుల్ టు గివ్ దెమ్ ఎ మోడల్ టు గ్రో? వాళ్ళు నిజంగా ఎదగడానికి కావలసినటువంటి మోడల్, రోల్ మోడల్, జీవన విధానం పాఠశాలల్లో చెప్పనిది, దొరకనది. వారు కూడా పాఠాలు చెప్పినంత సులువుగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాడు, వాళ్ళకుండే సవాళ్ళు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి పిల్లలకి మంచి స్కూల్లో వేసామంటే మన పని అయిపోయినట్టు కాదు, మంచి కాలేజీలో వేసామంటే మన పని అయిపోయినట్టు కాదు.
వాళ్ళ కోసం డొనేషన్లు కట్టగలిగేంత డబ్బు నా దగ్గర, కాబట్టి ఏ స్కూల్లో నేను కాలేజీలో నేను చదివించగలనంటే అయ్యే పని కాదు. వాళ్ళు చివరికి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతారు, ఒక పట్టా తెచ్చుకోగలుగుతారు. ఈ రోజున కార్పొరేట్స్ ఆ పట్టాలు చూసి కూడా జాబ్లు ఇవ్వట్లా, పట్టాతో పాటు పెర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. ఇంటర్వ్యూస్ లో వాళ్ళు అడిగేది ఏమిటి అంటే, వన్ ఆఫ్ ది మేజర్ క్వశ్చన్స్, కెన్ యూ వర్క్ విత్ ఎ టీమ్? చాలా మంది యవనస్తులను అడుగుతూ ఉంటాను నేను, మీరు ఇంటర్వ్యూస్ లో ఏమిటి ప్రధానంగా మీరు ఎదుర్కొనేటువంటి సమస్య? కొంతమందికి ఇంగ్లీష్ దగ్గర ఇబ్బంది ఉందని చెబుతూ ఉంటారు. అలాగా కొన్ని ప్రశ్నలు వాళ్ళకి కష్టమైనటువంటి ఏ స్కిల్స్ అయితే లేవో, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రధానంగా కనిపించేటువంటిది ఏమిటంటే బృందాన్ని నడిపించలేరు, టీం వర్క్ చేయలేరు. ఒక్కడికే అప్పగిస్తే చేయగలిగింది, నలుగురిలో ఉండి నలుగురితోనూ ప్రయాణం చేస్తూ చేయగలమా అంటే చేయలేము. మనం చిన్నప్పటి నుంచి ఎంత సహజంగా నేర్పిస్తాము అంటే, చిన్నోడు వచ్చి ఏడుస్తున్నాడు అనుకోండి, అన్నయ్య కొట్టాడా తిట్టాడా, అన్నయ్య కదా సర్దుకోదు. వాడికి ఏం చెబుతాం, నాయన తమ్ముడు అలా అనకూడదు కదా అని చెబుతాం. అలాగా పిల్లల మధ్య మనకు తెలియకుండానే కో ఎగ్జిస్టెన్స్, ఇద్దరూ ఎలాగ కలిసిమెలిసి ఎదగాలి, కలిసిమెలిసి ప్రయాణించాలో నేర్పిస్తాం. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు అయ్యి ఎవరి కుటుంబాలతో వాళ్ళు ముందుకెళ్తున్నప్పటికీ కూడా మనం వేసిన పునాది వారికి చాలా ఉపయోగకరంగా. కాబట్టి ఇవాళ పెద్ద ఛాలెంజ్ ఏమిటి అంటే, ఎదగడం అనుకుంటే కలిసి ఎదగడం అనేది ఇంకా అసంభవంగా కనిపిస్తుంది. ఎదగడమే కష్టం, కలిసి ఎదగడం ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రపంచమంతా కూడా ఎదగడానికి ఎగబడుతూ ఉన్నారు, అడ్డదారుల్లో, దొడ్డిదారుల్లో, షార్ట్ కట్స్, ఏదో ఒకటి ఇచ్చి, లంచం ఇచ్చో, ఇంకోటి ఇచ్చో, ఎదుగుని భయపెట్టో, బెదిరించో, ఏదో ఒక రకంగా ఎదగాలి అని అనుకుంటున్నారు. ఈ రాత్రి దృక్పథం, ఎదగడం అవసరం అని మనందరికీ తెలుసు, ఎదగాలనే కాంక్ష మనందరికీ ఉంది. ఎదగడం కష్టం, కలిసి ఎదగడం ఇంకా కష్టం. కుటుంబంలోనే కష్టంగా ఉంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు సమానంగా ఎదగట్లేదు, ఇద్దరికి సమానంగా భోజనం పెట్టగలుగుతాం, సమానంగా తినలేకపోవచ్చు వాళ్ళు. ఇద్దరికి అన్ని సదుపాయాలు అవకాశాలు సమానంగా ఇచ్చిన ఇద్దరి జయాలు, ఇద్దరు సాధించే విధానాలు ఒకటి కాదు. ఒక ఇంట్లో ఒక తల్లి పుట్టినటువంటి పిల్లలు ఒకే రకంగా మనం పెంచితే కూడా వాళ్ళు సమానమైన ఎదుగుదల రానప్పుడు సంఘంలో, సమాజంలో కలిసి ఎదగడం అనేటువంటిది సాధ్యమవుతుందా? అసూయలు ఏమవుతాయి, ద్వేషాలు ఏమవుతాయి, పగలేమవుతాయి, ప్రతీకారాలు ఏమవుతాయి, నాదే పై చేయి ఉండాలనేటువంటి ఆశ ఏమవుతుంది, మొండి పట్టుదల ఏమవుతుంది, చిన్నతనాలు, అవమానాలు ఏమవుతాయి? ఇవన్నీ అడ్డుపడుతూ ఉంటే ఎదగడం కష్టమే, కలిసి ఎదగడం ఇంకా చాలా కష్టం. కాబట్టి రాత్రి మనం చూస్తున్నటువంటి ఆ పునాది లేఖనాల్లో ముందు మన దృక్పథం ఏమిటి? ఇట్స్ ఆల్ రైట్, వి ఆల్ లవ్ టు గ్రో, ఎదగాలనుకుంటాం, కలిసి ఎదగాలనేది కష్టమైన, అది మంచిది, ఆశిద్దాం. కానీ లోకం అనుకునేటువంటి ఎదుగుదల అది నిజమైన ఎదుగుదల కాదా అని ఆలోచించాలి. ఎదుగుదల కోసం లోకం అనుసరించేటువంటి విధానాలు అనుసరణీయమైన, అవి ఆదర్శప్రాయంగా ఉన్నాయా, దేవుడు నిర్దేశించినవేనా అని ఆలోచించాలి. అందుచేత ఎదగడం అవసరం, కలిసి ఎదగడం కష్టమైన, అది కూడా అభిలషణీయమే. కానీ ఎదుగుదల అంటే లోకం చెప్పినట్టుగా మనం కూడా అలాగే అనుకుంటున్నామా? లోకంలో ఎదుగుదల అంటే ఏంటో ఒకసారి మీలో ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. లోకంలో ఎదుగుదల అంటే కరెక్ట్గా చెప్పేశారు. పాపేమో సంపాదించుకోవడం, బ్రదర్ గారు ఆర్థిక వనరులు అనేటువంటి మాట. సో డబ్బు సంపాదిస్తే ఒక మనిషి ఎదిగినట్టుగా భావిస్తాం. డబ్బుతోనే ఇల్లు కొంటాం, వాహనాలు కొంటాం, వస్తువులు కొంటాం, ప్రయాణాలు చేస్తాం, చదువులు చదివిస్తాం, పెళ్ళిళ్ళు చేస్తాం. కాబట్టి డబ్బు దేవుని తర్వాత, కొన్నిసార్లు దేవునికి మించి కూడా. కాదు అంటే దేవుడి తర్వాత, లేదు అనుకుంటే దేవుని కంటే వారి కడుపే వారి దేవుడు. కొందరు ధనవంతులుగా అపేక్షించే వారు నానా విధమైన శోధనలోనూ పడతారు. కొందరు దానిని ఆశించి తమను తాము పోల్చుకున్నారు. సో ఈ లోకం ఏం చెబుతోంది? బైబిల్ చూడకుండా మనం
అటు ఇటు చూస్తే హౌ కెన్ ఐ గ్రో, నేను ఎలా ఎదగగలను అంటే డబ్బు సంపాదించు. డబ్బు సంపాదిస్తే పేరు కూడా సంపాదించవచ్చు. మనకి చుట్టూరు ఉండేటువంటి సమాజం ఏం జరుగుతుంది అంటే 100 మందికి అన్యాయం చేసి డబ్బు సంపాదించు, ఓ 10 మందికి సంతర్పణ చేసి దాన్ని కప్పెట్టేయచ్చు, మంచి పేరు వస్తుంది. సో నువ్వు ఎంత మందికి అన్యాయం చేసినా పర్వాలేదు, డబ్బు సంపాదించేయి. డబ్బు సంపాదించిన తర్వాత పేరు కొనుక్కోవడం ఎలాగో నీకు అదే చెప్పేస్తుంది. మనం ఆశించే ఎదుగుదల లోకం చెప్పినటువంటి ఎదుగుదల కాదు. మనం ఆశించేటువంటి ఎదుగుదల దేవుని చేత నిర్దేశించబడినటువంటి ఎదుగుదలగా ఉండాలి. నిన్న బాబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో దెర్ ఇస్ ఎ ప్యాటర్న్, ఒక పద్ధతి కనిపిస్తూ ఉన్నది. సమాధానం గురించి అధ్యాయం మొదలుపెట్టాడు. తర్వాత రాత్రి బాబు డాక్టర్ ప్రేమ గారు చెప్పినట్లుగా ఒకటే అనేటువంటి విషయాలు 7 ఉన్నాయని ఆయన చెప్పారు. ఒక్కటే కాబట్టి వివాదం లేదు, అందరూ ఐకమత్యంగా సమాధానంతో ఉండొచ్చు. దానివల్ల పరిశుద్ధులు సంపూర్ణులవుటకు, క్రీస్తు యేసు స్వరూపమునకు మార్చబడుటకు అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో మనము లెట్స్ గ్రో ఇన్ ఆల్ థింగ్స్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. లోకంలో అది సాధ్యమవుతుందా? మరి డబ్బే అభివృద్ధికి మూలము, డబ్బే అభివృద్ధికి తార్కాణము అంటే డబ్బు చేసేటువంటి మంచి చాలా తక్కువ. నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ₹1,00,000 పెట్టి మంచం చేయించాను, మంచం కొన్నాను అని చెబుతూ ఉంటాను. దాంతోపాటు 30 రోజులు నిద్ర ఉచితం అని ఎవడన్నా ఒక స్కీమ్ పెట్టి ఎంత బాగుంది అనిపిస్తుంది. నాకు 64 సంవత్సరాలు, ఎప్పుడు చూడలేదు. మంచం వెంబడి కానీ నిద్ర దేవుడు ఇవ్వాల్సిందే. గ్రాసరీ స్టోర్కి వెళ్ళి 10,000 రూపాయలు సామాన్లు తెచ్చాను, నెలల వరకు అసలు ఏమీ దోకలేదు, 4 చుట్టాలు వచ్చినా పర్వాలేదు అనుకున్న ఇంట్లో వండుకోగలం కానీ ఆకలి లేకపోతే తినలేము. సో ఆహార పదార్థాలు సంపాదించగలవు కానీ ఆకలి ఆయన ఇవ్వాల్సిందే. అపోలో హాస్పిటల్కి వెళ్ళి 5 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాను, మందులు వాడుతున్నాను అని చెప్పగలం. మా మందుల షాపులో మందులు కొన్నటువంటి వాళ్ళకి వారం రోజుల పాటు స్వచ్ఛత ఉచితం అన్న స్కీమ్ ఎవడు ఈ రోజుకి. సో వాట్ ఈజ్ యువర్ మనీ డూ? మన డబ్బు దానికి ఉన్న శక్తి ఎంత? మంచం కొనగలుగుతోంది, నిద్ర ఇవ్వలేకపోతుంది. మందు కొనగలుగుతోంది, ఆరోగ్యం ఇవ్వలేకపోతుంది. ఇంకా ఆహారం కొనగలుగుతోంది, ఆకలి ఇవ్వలేకపోతుంది. కానీ డబ్బు అంటే చాలా ముఖ్యమైనదని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఎదగడం అంటే ఈ ప్రపంచం డబ్బు అని చెబుతోంది. కానీ బైబిల్ ఏం చెబుతోంది అంటే ఆయన పోలికలోకి మార్చబడము ది అల్టిమేట్ గ్రోత్. ఇల్లు వాకలొద్దా, నేను జంగాల్లో కలిసిపోవాలా, నేనైనా హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఆకులు అలవలో తినాలా, అది బైబిల్ ఎప్పుడు చెప్పలేదు కదా. రాత్రి బాబు డాక్టర్ ప్రేమ గారు క్రీడాను ఆత్మలో వర్ధిల్చిన ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండవాలని నేను కోరుచున్నాను జ్ఞాపకం చేశారు. క్రైస్తవుడికి ఆ భయం లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడా అంటే నా బతుకేమైపోద్దాం అనే భయమేమి. మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమృద్ధిగా ధారాళముగా దయచేస్తూనే ఉంటారు. కానీ మనకి ఒక భయం ఉండిపోయింది. ఆ భయం దేవుని వాక్యం తెలియకపోవడం వల్ల చుట్టూరు ఉండేటువంటి సమాజాన్ని మాత్రమే గమనించడం, వినడం ద్వారా ఆదివారం వస్తాం, వాక్యం వింటాం, వెళ్తూ దారిలో ఎవరైనా ఎదురొస్తే వాళ్ళకి మనం ఇచ్చే సలహా ఏమిటంటే ఎలాగున్నావు, మనం ఏదో అన్నావు, ఏం చేస్తున్నావు, అబ్బాయి అలాగైతే అలాగా. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏమవుతుంది? కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే. బైబిల్ గ్రంథంలో దేవుడా అన్నవాడు ఎవ్వరూ వెనకపడలేదు. దేవుడా అన్నవాడు ఎప్పుడు దేవుడు ఆదుకుంటూనే ఉన్నాడు. సో ఈ రాత్రి నేను దయచేసి ఈ విషయం మీరు గమనించాలి, తెలియదని కాదు, గమనించాలని మాత్రం అంటూ ఉన్నాను. ఎదగడం అనేది మన కోరిక కాదు, అది దేవుని కోరిక. పిల్లలు ఎదగాలన్నది ఎవరి కోరిక? అంతే కదా. ఒక వయసు వచ్చేదాకా వాళ్ళకి అది తెలియదు. కానీ పిల్లలు 3 నెలలకి బోర్లా పడకపోతే బెంగ, 6 నెలలకు పాకకపోతే బెంగ, 9 నెలలకు పళ్ళు రాకపోతే బెంగ,
ఏడాదికి ఎదురు నడవకపోతే బెంగ. సో వాళ్ళు ఎదగాలి అనేటువంటి కోరిక వాళ్ళకంటే ముందు ఎవరికి ఉంది? తల్లిదండ్రులకు. మనలో ఎదగాలి అనేటువంటి కోరికను దేవుడే పెట్టాడు. కాకపోతే సాతాను గాడు వాడు వేరే విధంగా తాలింపు పెడుతూ ఉంటాడు. వాడి విధానాల్లో తాలింపు పెట్టి, ఇది తెలంగాణ స్టైల్, ఇది ఆంధ్ర స్టైల్ అని ఎలాగైతే అదే వంకాయ కూర, అదే బెండకాయ కూర, మనం రకరకాలుగా రాష్ట్రాల పేర్లు చెప్పి, ప్రాంతాల పేర్లు చెప్పి మనం తాలింపు పెట్టి ఇది చూడు అంటాం కదా. అలా ఇది తప్ప ఏదైనా చూడు 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 అని సాతాను మనకి వాడి విధానాల్లో చెబుతూ ఉంటాయి. నాకు చాలా నిరాశ కలిగించే విషయం ఏంటంటే, సాతాను ఇది నిజమా అన్న తర్వాత ఇంక నిజం కనపడలేదు. హెడ్డింగ్ ఏం పెట్టాడు, ఆ తర్వాత అంతా అబద్ధమే. కాబట్టి ఎదగాలి అనే కోరిక, అది కూడా కలిసి మెలిసి ఎదగాలనే కోరిక మనకుంటే, వీ షుడ్ గెట్ బ్యాక్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. బాబు, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగంటే ది డైనమిక్స్, ది మెకానిక్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్, అందులో ఉండేటువంటి ప్రక్రియ, ది ఫినామినాలజీ. వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ ఫినామినన్? ఎదగడానికి కొంతమంది తక్కిడి కింద చింతపండు అండిస్తారని వినేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎదగడానికి ఏం చేస్తారు కొంతమంది? తక్కిడకు, రాజా నువ్వు పుట్టలేదేమో అప్పటికి ప్రాక్టీసెస్ గురించి అంచేత నేను బ్లాంక్గా చూస్తున్నాను. కొంచెం నా వయసు వాళ్ళకి తెలుస్తుంది. ఏం చేసేవారు? ఎక్కడ? పెట్రోల్ బంకుల్లో ఎదగడానికి వాళ్ళు ఏం చేస్తారు? అలా చేయొచ్చు. లీటర్ బాటిల్ పట్టుకెళ్తే నిండుతుందా? అది నిండదు. ఎదగడానికి ఇలాంటి పద్ధతులు సాతాను దగ్గర 1,00,000, 1,00,00,000 ఉంటాయి. సో వాట్ ఈస్ ద రియల్ ఫినామిన్? ఎదగడానికి దేవుడేం చెప్తున్నాడు? నువ్వు నేను ఎదగాలన్న కోరిక నీకు నాకు పుట్టింది కాదు, సాక్షాత్తు అది మన దేవుని ఉద్దేశం. ఆయన వారిని ఇలాగూ ఆస్వాదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి, ఇట్స్ నాట్ యువర్ వరీ, ఇట్స్ నాట్ యువర్ హెడేక్. ఎలా ఫలించాలా అంటే, ఫలించడం ఆయన చిత్తం. అది దేవాది దేవుని చిత్తం అయినప్పుడు ఎలా ఫలించాలో ఆ మార్గాన్ని కూడా నీకు ఆయన ముందే ఏర్పాటు చేసి ఉంచుతాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని వేరుడని వారితో. ఇక్కడ అభివృద్ధి, ఫలించుట, విస్తరించుట అనే మాటలు చూస్తే వెర్టికల్ గాను హారిజాంటల్ గాను కూడా. అంటే ఒక మనిషి నిటారుగా ఎలా ఎదగాలి, వ్యక్తిత్వంలో ఎదగాలి. హారిజాంటల్గా అంటే కలిసి కలిసి. నేను ఒక్కడనే ఎదుగుతున్నాను అనుకుంటాకు అవుతుందా? నేను ఎదిగితే నా భార్య కూడా ఎదిగినట్టేగా, నాకున్నవి నాకు నా భార్య బిడ్డలకి ఉన్నట్టేగా, మా బంధువులకి స్నేహితులకి కూడా ఉన్నట్టేగా. ఎక్కడో ఒక చోట వాళ్ళు ఏదో ఆశిస్తారు, మనం వాళ్ళని బ్లెస్ చేస్తాంగా. మనకే లేదన్నప్పుడు చేయలేమేమో, కానీ మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినప్పుడు అందులో దాంట్లో ఇతరులకు పాలు పంపులు లేవా? మరి మనం అనుకున్నవన్నీ కూడా ఆయన ఉద్దేశం. రాజా నేను ఎదగాలనుకున్నాను, ఎవరైనా ఏమన్నా అనుకుంటారా? నేను ఫలించాలనుకుంటున్నాను, నేను చాలా గొప్పవాడిని అయిపోదాం అనుకుంటున్నాను. రాజా నా వయసు కదా, ఏమన్నా మంచిదంటావా? అంకులు మీరు చేదస్తాం కానీ ఎందుకు వచ్చింది? ఇంతవరకు అలాగ అనుకున్నాడు ఎవడో ఎదగలేదు, మీరు ఇంకా ఎదగాలనుకోవడం చాలా తప్పు అనేదానికన్నా ఆస్కారం ఉందా? బైబిల్ గ్రంథంలో ఆయన అన్ని వయసుల వారిని, స్త్రీలను పురుషులను, పిల్లలని పెద్దలని, యెహోవా యందు భయభక్తులు గల అందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నారు. సో ది బిబ్లికల్ మ్యాండేట్ ఫర్ మ్యాన్ కైండ్, మానవాళికి దేవుడిచ్చిన ఆజ్ఞ, దట్ ఈస్ హిస్ ఓన్ హార్ట్స్ డిజైర్. పిల్లలు
లోపల కడుపులో, తల్లి కడుపులో ప్రాణం పోసుకున్నారన్నప్పటి నుంచి తడిమి తడిమి చూసుకుంటూనే ఉంటుంది. బిడ్డ అంత ఎదిగాడు, అంత ఎదిగాడు, అంత ఎదిగాడు. సో న్యాచురల్. ప్రతి కదలిక బిడ్డ ఎదుగుదలకు సూచనగా వాళ్ళు పరవశించిపోతూ ఉంటారు. మీరు చెడ్డవారేయండి, మీ పిల్లలకు మంచి మెరుగు. మరి నిశ్చయంగా పరలోకమందున మీ తండ్రి మీకు ఈవులను. మన కడుపున పుట్టిన పిల్లలు ఎదగాలి, ఫలించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, అనవసరాలకు లోటు లేకుండా ఉండాలని మనం కోరుకుంటున్నాము అంటే మన గొప్పతనం కాదు. దేవుడే ఆ కోరికలతో పుట్టించాడు, ఆ కోరికలను ఆశీర్వదించాడు, ఆ మనస్తత్వాన్ని ఆశీర్వదించాడు. సో ఈ రాత్రి లెట్ us sort out our perspective for growth. విశ్వాసిగా నేను ఎదగడం దేవుని చిత్తమా? క్రైస్తవుడు ఎదగడం కోరుకోవచ్చా? పరిశుద్ధతలో ఎదగొచ్చేమో, భక్తిలో ఎదగొచ్చేమో, ప్రార్థనలో ఎదగొచ్చేమో, వాక్యంలో ఎదగొచ్చేమో, కానీ మిగిలిన విషయాల్లో మరి ఎలా ఉంటుంది? ఎందుకంటే భక్తి అంటే మన దేశంలో సాధారణంగా మన చుట్టూరు వినబడేది ఏంటి? ఉన్నాయన్నీ నేను చెప్తే బాగోదు. ఇక్కడి నుంచి సరదాగా ఎవరొకరు అనేయండి. భక్తి చేస్తే ఉన్నాయన్నీ ఊడిపోతాయి, భక్తి చేస్తే ఎదగలేరు, పాపం చాలా మంచోడు కానీ ఎదగలేకపోయాడు, ఏమీ లేదు, ఏదో అలాగా నెట్టుకెళ్తున్నాడు. ఇది భక్తికి ఇచ్చినటువంటి పర్యవసానం. దేవుడు ఏమంటున్నాడు అంటే, యు ఆర్ మై చైల్డ్. పురుషునిగాను స్త్రీనిగాను ఎవరు నిర్మించారు? ఆయనే నిర్మించాడు. వారిని ఎవరు ఆస్వాదించారు? ఏమైనా ఆస్వాదించాడు? లేనిపోని కక్కుర్తి పెట్టుకోకండి, ఉన్నదాంతో సర్దుకోండి. ఆదాము ఊరిక కాళ్ళు అగిలా తిరిగేకే ఎక్కడ ఏదో తోటలో ఉండి ఎక్కడెక్కడే ముగ్గులు పెట్టు, చుక్కలు పెట్టు, ఇదిగో ఈ అమ్మాయిని ఇచ్చిన కాస్త జాగ్రత్తగా చూసుకో, ఆటే పెద్ద ఆరాట పడిపోకు, ఎంత ఎదిగినా అని చెప్పాడా? తత్వం ఏమైనా బోధించాడా? లేదు. కాబట్టి ఈ లోకంలో మన చుట్టూరు కూడా లోపలేమో చాలా గొప్పగా ఎదగాలనుకుంటారు, పైకి ఏం చెప్తారు? అంటే నాకు అంత లేదండి అంటే ఎంత ఉందన్నమాట. మనకి చెప్పడానికి వీలు కానంత ఉంది లోపల. ఇంత మనుషులు లోపల చాలా ఆశించి పైకి చెబితే భక్తిగా ఉండదని, ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకుంటారని మనం చిన్న చిన్నగా వదులుతూ ఉంటాం. నాకు ప్రభువులోకి వచ్చినప్పుడు, విశ్వాసంలోకి వచ్చినప్పుడు నాకు కొన్ని క్రకాస్ మాటలు వినపడుతూ ఉండేది. అది ఒక డైలమాలాగా ఉండేది నాకు. ఇద్దరు పెద్దోళ్ళు కలుసుకున్నప్పుడు ఏంటంటే సంగతులు అంటే, ఏంటంటే సంగతులు దేవుడి దేవుళ్ళ స్థలం కొన్నానండి. స్థలం కొన్నారు బ్రదర్, చాలా సంతోషం అనేవాడు. కొన్నాను కానండి, మరి ఏమవుతుందో తెలదు. నాకు చాలా విడ్డూరంగా ఉంటుంది. మీకు ఎవరికైనా విడ్డూరం అనిపిస్తుందా? ఇది స్థలం ఎలా కొన్నాడు? అవతల సహోదరుడు ఏం చేశాడు? దానికి రియాక్షను చాలా అంటే సామాన్యంగా కనపడతాం. ఎప్పుడు అంత పెద్ద డబ్బుల గురించి మాట్లాడు, ఎప్పుడు కూడా ప్రాకులంటే కనిపించు, సైలెంట్గా ఉండి స్థలం కొనేసావా? చాలా సంతోషం కదా స్థలం కొనాలంటే. మళ్ళీ దిష్టి తగులుతుందని ఏమంటాడు? కొనాలి కనిపించాలి, మరి ఏమవుతుందో తెలియదు, మరి దేవుడు ఏం చేస్తాడో తెలియదు అని కూడా. అంటే ఎంత ద్వంద్వ వైఖరి మనం అనుసరిస్తున్నాము అంటే, దీవించబడాలి అని ఆయనే చెప్పిన తర్వాత దీవించబడడానికి ధైర్యంగా చెప్పుకోలేం, దీవెనను ధైర్యంగా కోరుకోలేం, దానిని ధైర్యంగా అనుసరించడానికి విశ్వాసంలో బలపడలేం. ఇటు దేవుడి మాట ఎత్తాలి, ఇటు తత్వం కూడా తీసుకురావాలి. ఆ రెండు కలిపి చెబితేనే అది జ్ఞానంగా భావిస్తాం మనం. బైబిల్ గ్రంథంలో నాకు సంతృప్తినిచ్చేది ఏమిటి అంటే, నేను బిఎస్సి చదువుకునే రోజుల్లో ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి వచ్చిందని, ఇది అమీబా దగ్గర నుంచి అలాగలాగలాగా జంతు ప్రపంచం పెద్దదయ్యి కోతులు కోతుల్లాగా ఉండకుండా మనుషులు అయిపోయారని డార్విన్ అనేవాడు చెబితే దానికి చాలా పెద్ద జ్ఞానం అన్నట్టు మాకు బోధించారు. కానీ తర్వాత when I was 21 years old and when I was in the final year of my college, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని విన్నప్పుడు దట్ వాస్ an eye opener for me. తర్వాత బైబిల్ ఇంకోలాగా అర్థం అవడం మొదలెట్టాను.
దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. అందులో డిగ్నిటీ ఫీల్ అవుతున్నాను నేను. కోతి నుంచి వచ్చాను అన్నప్పుడు ఏటో చిన్నతనం, నేను కోతి నుంచా మరి అంత దరిద్రమా అని. ఇప్పుడు నేను చిన్నవాడినే, చాలా అల్పుడినే, కానీ నా మూలం అల్పమైంది కాదు. మై ఆరిజిన్ ఈజ్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్. మై ఆరిజిన్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. నా పుట్టుకకు నా నిర్మాణకుడు దేవుడే. ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసి మీరు అభివృద్ధి చెందాలి అని చెప్పాడు, ఎదగాలి అని చెప్పాడు. దేవుని వాక్యంలో ఆయన ఎదుగుదలను గురించి ఇంకేం మాట్లాడుతున్నాడు అంటే, బాబు చెప్పినట్లుగా ఇక్కడ ఈ 3 రోజులు కూడా మనం చర్చించేటువంటి విషయము కార్పొరేట్ గ్రోత్, ఒక కుటుంబంగా ఎదగాలి అనేటువంటిది. ఏ ఏ విషయాల్లో ఎదగడం వీలవుతుంది, ఏ ఏ విషయాల్లో ఎదగడం వీలు కాదు అంటే, లోక సంబంధమైన విషయాల్లో సమానంగా ఎదగడం వీలు కాదు. భర్తకు ఒక రకమైన చదువు ఉండొచ్చు, భార్యకి మరొక రకమైన చదువు ఉండవచ్చు, పిల్లల్లో కూడా అందరికీ ఒకే రకమైన చదువు అవ్వకపోవచ్చు, పిల్లలందరూ కూడా ఒకే రకంగా సంపాదించకపోవచ్చు. కానీ మంచితనంలో అందరూ కూడా ఒకేలాగా ఎదగవచ్చు, ప్రేమలో అందరూ ఒకే విధంగా ఎదగవచ్చు, సహనంలో, ఓర్పులో, క్రమశిక్షణలో, దేవుని యొక్క విధానాల్లో, పరిశుద్ధతలో, అన్ని విషయాలలో కూడా సమానముగా క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణత, పురుషత్వము, పర్సనాలిటీ, ది ఇన్సైడ్ ఆఫ్ అస్, లోపల ఉండేటువంటి అంతరంగ పురుషుడు, అందులో అందరూ సమానంగా ఎదగవచ్చు. అందరము లోక సంబంధంగా ఒకేలా ఎదుగుతామా అంటే ఒక ఇంట్లోనే అది సాధ్యం కాదు. అలాగే ఇలాంటి సంఘాల్లో చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఉన్నతంగా ఉండొచ్చు, మరొక విషయంలో కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు, చిన్నతనాలు ఏమీ లేవు. కానీ దేవుని పోలికగా మార్చబడే విషయంలో మాత్రం మనమందరము కూడా ఏకత్వాన్ని సాధించాలి, సమానత్వాన్ని సాధించాలి. సోషలిజం ఉంది, వాళ్ళు ఆర్థిక సమానత్వాన్ని సాధించాలనుకున్నారు. రష్యాలో వీలైందా మరి కాదు. ఆర్థిక సమానత్వం కమ్యూనిజం సాధించలేకపోయింది. సో ఆర్థిక సమానత్వం ఎప్పటికీ కూడా రాదు. కానీ మంచితనంలో, పరిశుద్ధతలో, ప్రేమలో, క్షమలో, ఉన్నతమైనటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అందులో మనం పోటీపడి సమానత్వాన్ని, ఔన్నత్యాన్ని, ఉన్నత స్థితిని మనము సంపాదించుకోవచ్చు. కాబట్టి కలిసి ఎదుగుదల అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వ్యక్తిగతమైన ఎదుగుదల ముఖ్యం. ఆత్మత్యాగాలు చేసేసి నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వే బాగుపడు అనేవాళ్ళు కథల్లో ఉంటారు. కానీ నిజ జీవితంలో తల్లిదండ్రులుగా మనం త్యాగాలు చేస్తాం పిల్లల కోసం, కాదనడం లేదు, దాన్ని చిన్నబుచ్చే పనేమీ లేదు. కానీ ఇన్ జనరల్ ఎవరు కూడా మన కోసం త్యాగాలు చేయరు, మనల్ని బాగు చేయడం కోసం ఎవరు కూడా తమ ప్రాణాలు ఇచ్చారు, ఒక్క ప్రభువే ఇచ్చారు. అందుచేత ముందు వ్యక్తిగతంగా ఎదగాలి. వ్యక్తిగతంగా ఎదగడం దేవుని చిత్తమా కాదా అని మనం చూస్తే, ఎదుగుట అనేటువంటిది ఇట్స్ నాట్ ఇన్స్టంట్. ఎదగడం అనే మాటలో ఏముంది? ఒక క్రమానుగుణమైనటువంటి విధానము ఉన్నది. అంటే ఒక చోట నుంచి మనం ప్రారంభించి అంచెలంచెలుగా అలా ఎదుగుతూ వెళ్ళాలి. మొక్క ఎలా ఎదుగుతుందో మనిషి జీవితం కూడా అలాగే ఎదగాలి. భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో అందరం అలాగే ఎదుగుతాం మనం. కానీ ఈరోజు ప్రపంచం చాలా ఇంపేషెంట్గా ఉన్నది, చాలా అసహనంగా ఉంది. ఎదగాలి అనుకుంటే టపటపా ఎదిగేయాలంతే. ఇవాళ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి యొక్క ఉద్దేశం ఏంటో చెప్పాలి నాకు. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నానండి, 10 ఏళ్ళకి ఎదిగింది అంటే తప్పులేదు. చిన్న ఉద్యోగంలో చేరానండి, 10 ఏళ్ళకి నాకు ప్రమోషన్స్ వచ్చి వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నానంటే తప్పులేదు. కానీ వాళ్ళ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి యొక్క చాలా మంది యొక్క ఒక 10 మంది మంచి వాళ్ళు మంచి ఉద్దేశాలతో పెట్టవచ్చు, వాళ్ళకి ఆ వెసులుబాటు ఉందేమో నాకు తెలియదు. కానీ వాళ్ళు మనం
వార్తల్లో ఏం చూస్తూ ఉన్నాం? స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి సమస్తాన్ని కోల్పోయిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి? ఒక క్రమ పద్ధతిలో ఎదగాలి, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి దాన్ని లోపరుచుకుని ఏలుడి అని చెప్పిన దాంట్లో స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు మీరు ఎదగాలి అని దేవుడు చెబితే, సాతాను ఎలాంటి ప్రపంచాన్ని నిర్మించాడు అంటే, ఈ ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవాది దేవుని కుమారుణ్ణి శిఖరం మీద నిలవబెట్టి ఈ లోకరాజ్య మహిమలు చూపించి, అవి నిజంగా మహిమలు అంటావా రాజా? ఆయనకి చూపించగలిగినంత మహిమలేనంటావా? అవి ఎంత బొకాయింపది, సిగ్గుపడాల్సిన విషయం. మోసం చేసి ఈ ప్రపంచాన్ని వాడు ఎలా నిర్మించాడు? వాడు బ్లూ ప్రింట్లో నిర్మించాడు. దేవాది దేవుని కుమారుడికి అసలు ముఖం చాటేసి వెళ్ళిపోవాడు. కానీ ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆయన శిఖరం మీద నిలబెట్టి ఈ లోకరాజ్య మహిమలు చూసి, ఈ మహిమలు అంటే ఏమనుకోవాలి అసలు? ఏమన్నా మనకి మహిమలు కనబడుతున్నాయి ఈ లోకంలో? టీవీ పెడితే ఏమన్నా మహిమలు కనపడుతున్నాయా? పేపర్ చదివితే ఏమన్నా మహిమలు కనపడుతున్నాయా? ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటనలు, సన్నివేశాలు, పరిస్థితులు మన చుట్టూరు ఉంటే మనం ఇంకా లోకం చెప్పిన పద్ధతులే నిజమని మనం నమ్ముతాం. అందులో ఒకానొక పద్ధతి ఏమిటి అంటే, ఎదగాలనుకుంటే నువ్వు టకటక ఎదగాలి అనేటువంటి మాట. దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. తప్పు నాన్న, అప్పటికప్పుడు అని చూడు బైబిల్లో. అప్పటికప్పుడు అని చూడు నా బైబిల్లో. అదేంటి అప్పటికప్పుడు అని ఉంది నా బైబిల్లో? బహుశా నాకున్న తొందరను బట్టి అలాగే అర్థమవుతుంది. నాకున్న తొందరను బట్టి బైబిల్ ఏం చెబుతుంది? పట్టపగలగు వరకు. పట్టపగలు ఎలాగవుతుంది? మనం 5 గంటలకి మెలకు వచ్చింది అనుకుందాం, 4 గంటలకి మెలకు వచ్చింది అనుకుందాం, ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమని పాట పాడుకుంటే మాత్రం తెల్లారుతుందా? అది నెమ్మదిగానే తెల్లవారుతుంది. పట్టపగలగు వరకు వేకువ వెలుగు ఎలాగైతే క్రమక్రమంగా ముందు ఆకాశం తెల్లబడి ఎర్రబడి తర్వాత ఒక బ్రైట్ లైట్ వచ్చి ఆ తర్వాత సూర్యుడు ఎలా వస్తాడో, నీతిమంతుల మార్గము అలాగే తేజరిల్లును. నేను నీతిమంతుడు కాబట్టి అలాగ ఆశ్రదిస్తాడు దేవుడు. అయ్యో నేను ఎలా ఉండిపోయానేటి, ఈ పక్క అంబానీ ఆ పక్క అడాని, నేను ఎలాగా అనే బాధ. మొదటి కీర్తనలో ఆయన ఏం చెప్పాడు? నడవద్దు, అసలు నిలబడకు, కూర్చోవద్దు. అంటే ఎదగడానికి విధానాలు ఎక్కడున్నాయి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు అంటే ప్రసంగాలు వింటూ ఆనందించమనా? బైబిల్ చదువుతుంటే చదువుతున్నామా? మరి అందులో మనకి ఆదికాండం 1:28లో ఉండేటువంటి విధానాలన్నీ మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి లోబరుచుకొని యాలండి అనేదాన్ని చదవాలి బైబిల్. బైబిల్ రీడింగ్ is not a good habit like walking is a good habit. Reading is a good habit, but Bible reading is not a good habit. It's more than a good habit. So, ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించడం ఎందుకు అంటే ఆ విధానాలను వంట పట్టించుకోవడం కోసం. దివారాత్రము ధ్యానించచ్చు. ఇంకా ధన్యుడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక అప్పటికప్పుడు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉండను మన బైబిల్లో. నాదంతా విచిత్రమైన బైబిల్. నాకు ఎలా కావాలంటే అలాగ అర్థమవుతుంటుంది. అలా కనుక రాజా ఇప్పుడు కొంచెం బాగుంటుంది, నాకు వినడానికి రాత్రి నిద్ర పడుతుంది. ఇప్పుడు ఒక వ్యవసాయదారుడికి 100 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి. సో ఇంట్లోకి కాయగూరలు కావాలని టమాటాలు, వంగ తోట, పొట్లకాయలు, బీరకాయలు ఇవన్నీ వేశాడు. అలాగే ముందు తరాలకు బాగుంటుందని చెప్పి మామిడి చెట్టు వేశాడు, కొబ్బరి చెట్టు వేశాడు, టేక్ చెట్టు వేశాడు. ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి చేతికొచ్చేస్తే ఎలా ఉంటుంది? వస్తుందా? పొట్లకాయ ఎన్ని రోజులకు వస్తుంది? టమాటాలు. సో ఇవన్నీ కూడా ప్రతి
వెజిటబుల్కి, ఫ్రూట్కి ఒక టైం ఉంది. అవి కంగారు పట్ల మనం అనవసరంగా మందులు వేసి మ్యూటేట్ చేసి రకరకాల శాస్త్రీయ ప్రక్రియలు పెడితే అటువంటి ఆహారం తినకూడదని చెబుతా ఉన్నారు. మ్యూటేటెడ్ ఫుడ్ ఈజ్ నో గుడ్. ఆ జీన్స్ని మనం మార్చడానికి లేదు. అందుచేతనే ఈ రోజుకి కూడా ఏ కోడి ఖరీదుగా ఉంది? ఆయన సృష్టించిందో ఖరీదుగా ఉంది. మనం సృష్టించినటువంటివి అనారోగ్యం కలిగిస్తూ ఉన్నాయి, చౌకగా జరుగుతూ ఉన్నాయి. ఒక తోటలో అనేకమైనవి నాటినప్పటికీ కూడా అన్నీ ఒకసారి చేతికి రావట్లేదు. పొట్లకాయ చక్కగా ఏపుగా అలా దిగిందని, దొండపాదు చాలా నిగనగలతో కనబడుతోందని, టేకు చెట్టు ఇలా చూస్తే ఆకులేమో పురుగులు తినేసి చీడ పట్టేసి, మాన్ చూస్తేనేమో చాలా బండగా ముద్దుగా కనిపిస్తూ ఉంటే నీ దృష్టిలో ఏది విలువైంది? ఆహారానికి ఇది విలువైందే కాదంటలేదు, కానీ పొట్లకాయని నువ్వు టేకు చెట్టు అమ్మినంత ఖరీదుగా అమ్మగలవా? నీవు దేవుని వ్యవసాయంలో ఎలాగున్నావో నీకు లేట్ అవ్వచ్చు. బెండకాయంత దొండకాయంత త్వరగా రాలేదు, ఎందుకు నిరాశపడుతున్నావు? నువ్వు టేకు చెట్టువేమో, నువ్వు కొబ్బరి చెట్టువేమో, నీవు మామిడి చెట్టువేమో. సో నీటి కాలువల ఓరను నాటబడిన విశ్వాసి దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఆ విధానాలు పాటిస్తూ ఉన్నా తన కాలమందే తప్ప అకాల ముందు, బాగా ముందు, ఆ తర్వాత ఎప్పుడు అనేది లేదు. కాకపోతే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయాలి? నా టైం నేను మిస్ అవ్వకూడదని ప్రార్థన చేయాలి. మన కాలం వచ్చినప్పుడు మనం ఫలించకుండా ఉంటామేమో అనే భయంతో ఉండాలి తప్ప ఫలించడం మాత్రం 100% ఆయన చిత్తం. మనం ఖచ్చితంగా మనం ఫలిస్తామని చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథము 19:30. రాజా రాత్రి నేను వెళ్ళేటప్పుడు ఏమన్నాడు అంటే, అంకుల్ రేపు పొద్దున్న మీరు గంటన్నర మాట్లాడాలి అన్నాడు. మీకు చెప్పలేదు, నాకు చెప్పాడు. మరి అంచేత ఎదగాలి అనుకోవడం తప్పు కాదు, కానీ ఎదగడానికి ముఖ్యమైన వాటిల్లో ఒకటేమిటి? నీటి కాలువల యోరను నాటబడాలి. రెండవది ఏమిటి? కిందికి వేరు తన్నకుండా గబగబా ఎదిగేయాలి అనుకోవడం మంచిది కాదు. ఎదగాలనేది ఆయన కోరికే. ఎదగడానికి నువ్వు ఎక్కడ నాటబడాలి? వాక్యపు విధానాల్లో. ఎందుకంటే ఎవరైతే నువ్వు ఎదగాలి, నేను ఎదగాలని ఆశించాడో ఆయన విధానాల్లో మనం నాటబడకపోతే, ఎస్టాబ్లిష్ చేయబడకపోతే, వాక్యం అనుసరించే పద్ధతుల్లో మరి ఫలించాలి. ఇంక మనం అది నిజమైనటువంటి ఎదుగుదలైనా, అది నిజమైన ఆశీర్వాదమైనా, డబ్బుంటే మనం మంచి స్థితిలో ఉన్నట్టే లెక్క కాదు కదా. దేవుని వాక్యం మరొకటి ఏం చెబుతుంది అంటే, నీటి కాలువలు ఎవరನ್ನು నాటబడమే కాదు, నువ్వు కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించాలి. సో దేవుని విధానాలు వంట పట్టించుకోవాలి. ఎదగట్లేదనే బాధ నీకు ఎప్పుడైనా కలిగినప్పుడు వేరు తన్నుతున్నానా లేదా? నీటి కాలువల ఎవరను నాటబడ్డానా లేదా? అది ఉందా? వాక్య విధానాలు అనుసరించకుండా, దేవుని విధానాలు అనుసరించకుండా నేను ఫలించట్లేదు అని బాధపడితే ఏదో ఒక రోజున బయట విధానాలతోనైనా ఫలించాలనిపిస్తుంది. లోకం ఎలాగైతే ఫలిస్తోందో, అభివృద్ధి చెందుతోందో, నామోషిగా ఉంది, చిన్నతనంగా ఉంది, అందరూ ఎదుగుతున్నట్టుగానే కనబడుతున్నారు, నేను వెనకబడిపోతున్నాను. కాబట్టి ఎదగట్లేదు అన్న బాధ ఏదో ఒక రోజున మనం లోకాన్ని అనుసరించే విధంగా తీసుకుంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీవు ఎదగాలనుకోవడం తప్పు కాదు, కానీ కిందకి వెళ్ళడం మర్చిపోకు. షూట్సే చూస్తున్నాం కానీ రూట్స్ చూడటం లేదు. మనం చిగురు కోసం, మొవ్వు కోసం, కాయల కోసం, పళ్ళు కోసం, పూల కోసం పరితపిస్తున్నాం, కానీ వేళ్ళు ఎంత లోపలికి, ఎంత విస్తృతంగా, ఇక్కడ ఉంటుంది చెట్టు, దాని వేళ్ళు ఎంత లోతుగా ఉంటాయి, ఎంత విస్తృతిలో వ్యాపించి ఉంటాయో చూడాలి. కానీ సాధారణంగా మనకు కనిపించేది ఏమిటి? కంటికి ఎంత ఎత్తుంది, ఆకులు ఎలాగున్నాయి, ఫలాలు ఎలాగున్నాయి, అదే వేళ్ళు కనిపించవు. దేవుని విధానాలు మనం వంట పట్టించుకుంటే
నేను ఫలించాలి, మీరు ఫలించాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన వాక్య ప్రకారము ఆయన విధానాల్లో నాటబడి ఫలించాలి. తన కాలం ముందు ప్రతి చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో, నీ కాలం ముందు నువ్వు, నా కాలం ముందు నేను. దొండకాయకి, పొట్లకాయకి, మామిడి చెట్టుకు, కొబ్బరి చెట్టుకు, టేకు చెట్టుకి పోటీయే. మనం కలిసి ఎదగాలి అనుకునేటువంటి క్రమంలో ఆడు ఎదిగిపోతున్నాడు, వీడు ఎదిగిపోతున్నాడు, నేను ఎలాగుండిపోయాను, ఆ బెంగే లేదు నీకు, ఆ బాధ లేదు. బెంగ పడితే అది దేనికి తార్కాణం? రాత్రి డాక్టర్ ప్రేమ గారు చెప్పారు, అవిశ్వాసం అనక్కర్లేదేమో కానీ అల్ప విశ్వాసం మాత్రం అనాలి. నేను వెనకబడిపోయాను అంటే ఓకే, ఎందుకు వెనకబడ్డావు? దేవునిలో లేవా? క్రమశిక్షణ లేదా? కృషి చేయటం లేదా? దేవుని మీద ఆనుకోవటం లేదా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. రాత్రి ప్రేమ గారు ఆ మాట కూడా చెప్పారు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి బాబు, శోధించి పరీక్షించుకోనండి. మీరు విశ్వాస విషయంలో భ్రష్టులు కాని వల్ల క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా? అందుచేత మనము కిందికి వేరు తన్నడం విషయంలో శ్రద్ధ చేయాలి. అంటే దేవుని వాక్యంలో, ప్రార్థనలో మనము బలముగా ఉండాలని చూస్తూ ఉన్నాం. 92:12 కీర్తనలు 92:12 12వ కీర్తనలు 9:15 బాబు రాజా 9:15 నన్ను చదువు. నీతిమంతులు నువ్వు వేదురు, లెబనాను మీది దేవదారు వృక్షం వలె వారు. ఈ రెండు కూడా పాదులు కాదు, వృక్షాలు. పాదులైతే ఎట్లనా త్వరగా వస్తాయి, త్వరగా పోతాయి. నీతిమంతుల దేవుని వాక్యం దేంతో పోలుస్తోంది? వృక్షాలతో. ఇట్ టేక్స్ టైం. నీకు ఆహారానికి అవి మంచివే, వాటిని తక్కువ చేసి మాట్లాడటం లేదు. కొంతమంది తక్కువ చదువుకున్న, కష్టపడి వ్యాపారాలు చేసి త్వరగా డబ్బులు సంపాదించి తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఇరుగు పొరికి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో, సంఘంలో, కుటుంబంలో చాలా అవసరం. కానీ కొంతమంది దేవుని వాక్యాన్ని బట్టి తమ జీవితాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మేబీ ఐఎమ్ ఎ ట్రీ, నాట్ జస్ట్ ఎ క్రీపర్. బాధలు కాదు, దేవుడు ఒక వృక్షము లాగా ఆయన నన్ను దీవించాలనుకుంటాను. ఇట్ టేక్స్ టైం. ఐ హ్యావ్ టు టేక్ రూట్స్ అండ్ షూట్ అప్. ప్రపోర్షనేట్ గా పోవాల. పైకి ఎదిగిన దానికంటే కూడా యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ బాటనీ వేళ్ళు ఎక్కువ లోతుకెళ్ళి ఉంటాయి. వేళ్ళు ఎక్కువగా విస్తరించి కిందకెళ్ళినంతగా పైకి కనిపించే మొక్క షూటప్ అవ్వదు. సో నీ ఎదుగుదల, నా ఎదుగుదల ఎంతే ఉంది అంటే లోపము మనము వేరు పారడం లేదు. మనము వేరు పారిన వారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతాం. ఇర్మీయా గ్రంథం 12:2 ఎవరు? దేవుడు. ఐఎమ్ నాట్ అట్ ది మెర్సీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. నేను ఒక కుటుంబంలో పుట్టుండొచ్చు. ఆ కుటుంబంలో నా తల్లిదండ్రులు చదువుకోలేదేమో, ధనవంతులు కాదేమో, సామాజికంగా గొప్పవారు కాదేమో. కానీ నన్ను నాటిన వాడు మాత్రం ఎవరు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ కుటుంబంలో నేను పుట్టాలి అనేటువంటిది నా తల్లిదండ్రుల ఉద్దేశమా, దేవుని ఉద్దేశమా? సో నేను ఎవరి చేత నాటపడ్డాను అన్నప్పుడు ఎంత ధైర్యం వస్తుంది అంటే, ఏమైనా రాంగ్ ప్లేస్. నేను సరదాగా రాజా లాంటి పిల్లలతో అప్పుడప్పుడు చనువుగా ఒక తమాషాగా ఒక మాట అంటూ ఉంటాను. మా మోరంపూడి జంక్షన్లో అంబానీని పెడితే నాలాగా ఉంటాడు, నన్ను తీసుకెళ్ళి నారిమన్ పాయింట్లో పాడిస్తే నేను అంబానీలో సగవాన్ని అవుతానండి. అర్థం ఏంటి? బాంబే ఈజ్ ది ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. రాజకీయ రాజధాని మనకి ఢిల్లీ అయితే, ఆర్థిక రాజధాని ఏది? బాంబే. రెవెన్యూ చూడండి ఎంత ఉంటుందో. హైదరాబాద్ రెవెన్యూ చూడండి. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే ఒక హైదరాబాద్ నగరం ఒకటే ఒక ఎత్తు. సో ఎక్కడైతే డబ్బు చలామణిలో ఉందో అక్కడ నువ్వు ఉద్యోగము, వ్యాపారం ఏదో చేస్తే డబ్బులు చలామణిలో ఉన్నాయి కాబట్టి పెద్దగవుతావు. మన ఒక ఆయన హైదరాబాద్లో అంటున్నాడండి, హైదరాబాద్లో పచ్చగడ్డ అమ్ముకున్నవాడు కూడా కోటీశ్వరుడేనండి అంటున్నాడు. ఎందుకు? పేయింగ్ కెపాసిటీ, ఉద్యోగస్తులు ఉన్నారు, డబ్బు చలామణి అవుతుంది, ఏదైనా కొనగలుగుతారు కాబట్టి ఏ వ్యాపారం పెట్టుకున్న మినిమం గ్యారంటీ ఉంది. అదే ఇక్కడ మనం
ఏదైనా వ్యాపారం పెట్టాలి అంటే కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ కొంటారా కొనరా, ఇది అవసరమా కాదా ఈ ప్రజలకి అని చెప్పేసి. సో యువర్ ప్లేస్మెంట్ డిటర్మిన్స్ యువర్ గ్రోత్. నువ్వు ఎక్కడ నాటపడ్డావో, నీ వ్యాపారం ఎక్కడ ఉందో, నీ ఉద్యోగం ఎక్కడ చేస్తూ ఉన్నావో, అది నీ ఎదుగుదలను నిర్ణయిస్తూ ఉంటుంది. కానీ వన్ గుడ్ న్యూస్ ఈస్, నేను ఎవరి చేత నాటపడ్డానని చెబుతోంది వాక్యం, గాడ్. కోనసీమలో ఉండే కొబ్బరి చెట్టును తీసుకొచ్చి మనం చాగల్నాడులో వేసాం అనుకోండి, ఒకవేళ అది ఎదిగిన అక్కడ ఉన్నంత రుచి, అక్కడ ఉన్నంత దిగుబడి. కాబట్టి నేను వాట్ కైండ్ ఆఫ్ మెటల్ ఐ, నేను ఏ లోహంతో నిర్మించబడ్డాను, నా ఆలోచనలు, నా డిఎన్ఏ కంపోజిషన్. బాబు ఏదో 5 ఫ్యాక్టర్స్ చెప్పాడు డిఎన్ఏకి. సో హీ నోస్ మై డిఎన్ఏ, హీ నోస్ మై కెమికల్ మేకప్. నా ఆలోచనలు ఎలాగుంటాయో నేను పుట్టక మునిపే. ఏశావు యాకోబుల గురించి ఆయన ఏం చెప్తున్నాడు, వారు పుట్టి ఇంకను మేలేను కీడెను చేయక మునిపే ఆయన యాకోబును ప్రేమించిన ఏశావును. హీ నోస్ మీ, నేను ఆయనకి తెలుసు కాబట్టి వీడు చాగల్నాడులో బాగా ఫలిస్తాడు, వీడు కోనసీమలో బాగా ఫలిస్తాడు, వీడు ఎర్రనాళ్ళలో బాగుంటుంది, వీడు నల్లరేగడి నెలలో బాగుంటాడు వీడు అని నన్ను నాటిన వాడు ఎవరు? నో కంప్లైంట్స్. ఈ ఊళ్ళో పుట్టానేంటి, ఈ కులంలో, ఈ తల్లిదండ్రులకి, ఈ పేదవాళ్ళకి, ఈ చదువు లేని వాళ్ళకి, నో వర్రీస్ అట్ ఆల్. నిన్ను పుట్టించిన వాడు, నిన్ను నాటిన వాడు ఎవరు? ఈ రాత్రి అది నమ్ముదాం. ఫర్గెట్ అబౌట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నా చుట్టూరు ఉండే పరిస్థితులు నాకు ఇష్టం లేదు, బట్ స్టిల్ నీ పరిస్థితులకు నువ్వు కింద ఉండవు, నీ పరిస్థితులకు నువ్వు ఎప్పుడు కూడా పైన ఉంటావు. జైల్లో ఉండి పత్రిక రాస్తూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 16 సార్లు ఆనందించుడి అనే మాట చెప్పాడు. జైల్లో ఉన్నవాడు 16 సార్లు ఆనందిస్తున్నాను, ఆనందించండి, మరల చెప్పుదు నువ్వు ఆనందించుడు. ఏమో అంత బాగుంది ఏంటి బాబు జైల్లో నీకు? జైలు బాగలేదు, కానీ నా రక్షకుని గురించినటువంటి ఆనందాన్ని అది ఆపలేదు. ఎ క్రిస్టియన్ ఈజ్ అబౌవ్ హిస్ సర్కమ్స్టాన్సెస్. నేను ఈ ఊళ్ళో పుట్టానేంటి, ఈ తల్లిదండ్రులకు పుట్టానేంటి, ఈ కులంలో పుట్టానేంటి, ఈ రాష్ట్రంలో పుట్టానేంటి, అదే అమెరికాలో పుట్టింటే ఎంత బాగుండేది, వేసా ఏమీ లేకుండా. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెట్రోల్ బంకుల్లో పనిచేసుకుంటారు, ఎక్కడి నుంచి వెళ్ళిన పిల్లలే యూనివర్సిటీలో పనిచేస్తారు. గూగుల్ సిఇఓగా, మైక్రోసాఫ్ట్ సిఇఓగా, అడోబీ సిఇఓగా, పెప్సీ సిఇఓగా పనిచేసే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. ఎవడో పద్దాటట్లేదు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. నన్ను నాటిన వాడు దేవుడు. ఈ రాత్రి నిన్ను నాటిన వాడు కూడా దేవుడే అని నమ్మితే నీ పరిస్థితులు నిన్ను అణిచివేయలేవు, నీ స్థితిగతులు నీ గమ్యాన్ని శాసించలేవు. యు కెన్ చేంజ్ యువర్ డెస్టినేషన్ ఎట్ ఎనీ గివెన్ టైం. నీ పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు పుట్టినా కొనసాగుతూ ఉన్నా, నేను ఆయన బిడ్డని అని ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ గమ్యాన్ని ఆయన మారుస్తాడు. యు ఆర్ నాట్ బౌండ్ టు యువర్ ఫేట్. నా కర్మ, నా తలరాత ఇంతే అన్నది క్రైస్తవ విశ్వాసకి అన్వయించదు. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. ఇర్మియా 12:2. దిస్ ఈస్ ది ఫినామినాలజీ, దిస్ ఈస్ ది మెకానిక్స్ ఆఫ్ గ్రోత్. ఎదగాలి 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 అంటే టక్కడి కింద చింతపండు అండించాలా మరి? పెట్రోల్ బంకుల్లో మీటర్లు మార్చాలా మరి? మనం అడ్డదిడ్డంగా మోసాలు చేస్తేనే కానీ ఎదగలేమో మనం. ఇవాళ ప్రపంచం ఎదగాలని నమ్ముతోంది, ఎదగాలని తాపత్రయపడుతోంది, కానీ ఎదగడానికి అనుసరించే పద్ధతులు ఏమీ కూడా ఇవాళ అలాంటి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎదగడానికి అవకాశాలు కల్పించుకుని ఎదగడానికి ఎగబడిన వాళ్ళందరూ కోర్టుల చుట్టూరు తిరుగుతారు, పోలీస్ స్టేషన్ల చుట్టూరు. కనీసం సామాన్యుడికి ఉండే స్వేచ్ఛ కూడా. కారణం ఏమిటి? ఎదగాలనేది దేవుని చిత్తం అనుకోవట్లేదు వాళ్ళు. ఎదగాలనుకోను వాళ్ళకు కలిగిన కోరిక అనుకుంటూ ఉన్నారు. నాకు ఎదగాలని ఉంది, నా దేవుడే ఆ కోరికను నాకు పెట్టాడు కాబట్టి నాకు ఎదగాలని ఉంది. అడ్డదిడ్డాలుగా అడ్డదారిల్లో ఎగబడి తెగబడి కాదు, వేరు తన్నుచు. ఆయనే నన్ను నాటాడు, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. ఎదగడానికి ముందు చేయాల్సిన పని ఏమిటి? ది ఆర్డర్ ఆఫ్ గ్రోత్. ఎదగాలి, పెరగాలి, అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు ఇలాగా ఏది ముందు? ఇలాగే ముందు. ఇది కంటికి కనిపిస్తుందా మరి? కనిపించదు.
కంటికి కనిపించని అభివృద్ధి నువ్వు సాధించగలిగితే కంటికి కనిపించే అభివృద్ధిని ఆయన తీసుకొని వస్తాడు. రైతు మొట్టమొదట శ్రద్ధ ఎక్కడ చేస్తాడు? దున్నడం దగ్గర, రాళ్ళు ఏడడం దగ్గర, నేలను సారవంతం చేయడం దగ్గర, నీళ్లు పెట్టడం దగ్గర, కలుపు తీయడం దగ్గర, ఎరువు వేయడం దగ్గర. ఇదంతా ఎక్కడ, ఏ స్టేజ్లో? ఫస్ట్ స్టేజ్లో. అది ముందు కిందకి వేరుతనం మొదలెట్టిన తర్వాత ఆ పైన కొంచెం మనకి ఎంత మొలక చూపిస్తుంది. మనం ఎంతసేపు ఆడికి కనిపించలేదు, ఈడికి కనిపించలేదు అని ఉంగరాలు పెట్టుకుని అస్తమానం ఎలాగంటాం, వాచ్ కొనుక్కుంటే అస్తమానం ఎలాగంటాం. పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ ఎందుకు వచ్చాయి మనుషులకి అంటే, అభివృద్ధిని దేవుని కోణంలో కాకుండా లోకం కోణంలో, మనుషుల కోణంలో అర్థం చేసుకోవడం వల్ల ఎదగడాన్ని, కలిసి ఎదగడాన్ని ఈ రోజుకి కూడా మనం సాధించలేకపోతున్నాం. ఇట్స్ గాడ్స్ మ్యాండేట్ ఫర్ అస్. ఎదగడం నువ్వు నేను ఆయనకి ఇష్టం. ఆయన అందుకే సృష్టించుకున్నాడు. మొదటి అధ్యాయంలోనే చెప్పేశాడు, మన బ్రతుకులు ఇంకా ప్రారంభం కాకమునిపే, మనం తలడిలు పోకమునిపే, మనం వెనకబడిపోయే మనకమునిపే ఆయన ది వెరీ ఫస్ట్ చాప్టర్, ది వెరీ ఫస్ట్ థింగ్, మీరు అభివృద్ధి చెందాలని, ఆయన విస్తరించాలి, ఫలించాలి, నిండించాలి, లోపరుచుకోవాలి, ఏలుబడి చేయాలి అని చెప్పారు. సామెతలు 20:21లో దెర్ ఇస్ ఎ డిస్క్లైమర్, దెర్ ఇస్ ఎ వార్నింగ్. సామెతలు 20:21లో మనం ఏమనుకున్నాం? లోకం ఏమనుకుంటోంది? గబగబా ఎదగాలి. 2 ఏళ్ళు డెవలప్ అయిపోయాడు, 3 ఏళ్ళు డెవలప్ అయిపోయాడు. 10 ఏళ్ల క్రితం ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. నిజమేనా ఇవన్నీ? ఆ కళ్ళ ముందు చూస్తూనే ఎదిగిపోయాడు. నిజమేనా ఇవన్నీ? కాదు. అవన్నీ కూడా కొండ శిఖరం మీద సాతానుగాడు ప్రభువు దగ్గర బొంకిన ఈ లోక రాజ్య మహిమలు. ఆయన లేకుండా ఈ లోకానికి మహిమలు కూడా ఉంటాయా? ఈ లోకాన్ని మోసపుచ్చి ఆదమ వల్ల మోసపుచ్చి అబద్ధం మీద నడిపిస్తూ దేవుని కుమారుడు ఈ లోకంలోకి వస్తే ఎంత బుకాయించాడు. ఈ లోక రాజ్య మహిమలు అంటున్నాడు. ఎంత అబద్ధం అది. అవి నిజం అనుకుని ఆ మహిమలు మనం సాధిస్తే మనం గొప్పవాళ్ళు అయిపోతాం అనుకుని మన జీవితాలను మనం దుర్భరం చేసుకుంటూ ఉన్నాం. ఏమంటున్నాడు ఆయన అక్కడ? మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యం. గబుక్కున దొరకలేదు అని బాధపడుతున్నావా? గబగబా ఎదగటం లేదని బాధపడుతున్నావా? నింపాదిగా ఎదగడం చిరాగ్గా ఉందా? అసహనంగా ఉందా? చిన్నతనంగా ఉందా? ఎవరైనా అడిగితే చెప్పుకోవడానికి పెద్దగా అచీవ్మెంట్స్ కనిపించట్లేదు. కానీ అంటున్నాడు, మొదట త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దేవుని ఉండకపో. బైబిల్ గ్రంథంలో చూసామా అలాంటి ఉదాహరణలు? లోకంలో చూసామా అలాంటి ఉదాహరణలు? లూకా సువార్త 8:15లో లూకా గారు కూడా ఈస్ టాకింగ్ అబౌట్ ది వెరీ మెకానిక్స్ ఆఫ్ ది గ్రోత్. విత్తువు అని ఉపమానంలో 8:15 ఇక్కడ కూడా 3 సార్లు ఎదుగుట అనేది చూస్తా ఉన్నాం. ఎదుగుట అనేటువంటిది రాతి నేల మీద ఉన్నది కూడా ఎదగడానికి ప్రయత్నం చేసింది. బైబిల్లో ఉందా? రాతి నేల మీద ఉన్నది ఎదగడానికి ఎవ్రీబడి వాంట్స్ టు గ్రో, కానీ యు ఆర్ ప్లాంటెడ్ ఆన్ ఏ రాంగ్ ప్లేస్. ఆయన నాటితే నిన్ను చూసి నువ్వు ఎక్కడ ఫలిస్తావో అక్కడ నాటుతావు. కానీ రాతి నేల మీద ఉన్నటువంటి మొక్క ఎదగాలని ఆశపడిందే కానీ వేరు తన్నడానికి. ఇందాక మనం ఏమనుకున్నాం? ఇఫ్ యూ వాంట్ టు గ్రో టుగెదర్ యూ హ్యావ్ టు గో డీప్ ఫస్ట్. ముందు లోపలికి వెళ్ళాలి, తర్వాత పైకి. ముళ్ళ తప్పల్లో పడింది, ఏమైంది? అది కోరుకుంది నేను ఎదగాలి అని. వేరు వెళ్ళిపోతుంది కిందకి, రాయిలు అడ్డం తగట్లేదు. కానీ ఇప్పుడు దీనికేం అడ్డం తగులుతుంది? పైన అడ్డం తగులుతుంది. 3వది వచ్చేసరికి మంచి నేలను పడింది. కానీ మంచి నేలను పడినవి కూడా ఆశ్చర్యం ఏమిటంటే 30 అంతులుగాను 100 అంతులుగాను. ఎందుకు ఈ వేరియేషన్? ఎందుకు అంటే మన ప్రయత్నం, మన క్రమశిక్షణ, మన దృఢ సంకల్పం, మన అంకిత భావం. ఒకే నేలలో ఉండేటువంటి మనం 1 ఎకరం వేసేసాం, మనం పనులు తీసితే అన్ని పనులు సమానంగా ఉంటాయి, గంజలు ఉండవు. బొప్పాయి తోట వేసాం, జామ తోట వేసాం, ప్రతి చెట్టు ప్రతి కొమ్మ ఇలాగే సమానంగా దిగుబడిస్తుందని ఏమైనా ఉందా? దానికి లభించే లవణాలు, దానికి లభించే నీటి శాతం, దానికి సోకిన తెగుళ్ళు, ఇవన్నీ కూడా దాని దిగుబడిని మార్చేస్తాయి. సో మంచి నేలను పడడం చాలా మంచిదే, కానీ అక్కడ కూడా సమానంగా ఫలించం మనం.
ఎదుగుతాం, సమానంగా ఎదగం. కలిసి ఎదుగుతాం, అంత మాత్రం చేత అందరూ సమానం కాదు. అందులో చిన్నతనం కూడా లేదు. నా పిల్లలు నన్ను మించిన వాళ్ళు అయితే అది నాకు చిన్నతనమా? అన్నయ్య బాగున్నాడు అంటే తమ్ముడికి చిన్నతనమా? తమ్ముడు బాగున్నాడు అంటే అన్నయ్యకి ఆటంకమా? లోకంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకళ్ళ అభివృద్ధి ఇంకొకరికి ఆటంకంగాను అసూయగాను కనపడతాం. కానీ మంచి అవగాహన కలిగినటువంటి కుటుంబాల్లో, ముఖ్యంగా దేవుని ఎరిగిన కుటుంబాల్లో సమానత్వము, పరిశుద్ధతలో, మంచిలో, క్షమలో, ప్రేమలో ఇలాంటి విషయాలను తప్ప నువ్వు డాబా కట్టుకున్నావు, నేను డూప్లెక్స్ కట్టాను, ఆయన ట్రిప్లెక్స్ కట్టాడు, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నువ్వు పడుకోవడానికి 6 అడుగులు మంచం చాలు. కాబట్టి మంచి నేలన పడినటువంటి విత్తనాలు కూడా ఒకేలాగా సమానంగా ఫలించలేదు. కారణం ఏమిటో 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, లూకా గారు డాక్టర్ కదా, కొంచెం సైంటిఫిక్ గా ఆలోచిస్తాడు ఈయన. యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని, మొదటిది అవలంబించకపోతే ప్రయోజనం ఏమి లేదు. వింటే ఫలిస్తారు అంటే తెగ ఫలించేద్దాం మనం ఈ పాటికి కాదు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినడం చాలా అవసరమే, కానీ దానిని అవలంబించడం 2వ స్థాయిలో ఇంకా అవసరం. తర్వాత ఫలించాలి, ఎదగాలి అనుకున్న మనకు ఓపిక ఉందా? మరి తొందర ఎక్కువ. పొద్దున్నే ఆంటీతో చెప్తున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కళ్ళలో ఒక పాట వినిపిస్తాను. 1975లో 10th క్లాస్ అని వెళ్ళిపోయేటప్పుడు ఫేర్వెల్ పార్టీకి పాటల్లో ఎదగడానికి ఎందుకురా తొందర, ఓ పక్కనేమో ఎదగకపోతే ఒకటంట, ఎర ఇంకా అలాగుండిపోయేటి, ఎర ఇంకా అలాగుండిపోయేటి, నీ తోటలు చూడు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటారు. ఇంకో పక్కన ఇంకో తత్వం కూడా ఉంది. ఎదగడానికి ఎదిగి ఏం చేస్తాం? ఉద్యోగాలు లేవు. అప్పుడు పడారు 1975 నాటికే ఉద్యోగాలు లేవు, కాలేజీలో సీట్లు లేవు, ఒకవేళ ఉద్యోగం వచ్చిన జీతాలు రావు. ఎందుకు ఎదగాలనే కంగారు నీకు అనే తత్వం కూడా. ఎదగకపోతే దెప్పుతారు, ఎదిగితే అడ్డదిడ్డంగా ఎదిగిపోయేవని బాధపడతారు. ఎందుకురా ఎదగడం, కంగారు ఎందుకు అని కూడా ఒక్కొక్కసారి సర్ది చెప్తాడు. దేవుడు ఇన్ని మాటలు మాట్లాడలేదే. దేవుడు ఒకే ఒక మాట ఏమంటున్నాడు ఆయన? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి లోపరుచుకొని దాన్ని ఏలండి అని. అడ్మినిస్ట్రేషన్, ఏలుబడి అంటే పెత్తనం కాదు, బరువులు మోయటం. బాబు గృహ నిర్వాహకత్వం గురించి కూడా ప్రస్తావించినప్పుడు ఎదగడంలో అల్టిమేట్ గా మన భుజాలకు ఎత్తుకునేది ఏమిటి అంటే గృహ నిర్వాహకత్వమే. నా దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, ఆ బరువు చాలా తక్కువ. అదే 10 లక్షలు 10 కోట్లు ఉంటే గృహ నిర్వాహకత్వం అవసరం అవుతుంది, స్టూవర్డ్షిప్ ప్రిన్సిపల్స్ అవసరం ఉంటాయి. కుటుంబం ఎదిగేటప్పుడు ఎదగాలని కోరుకుంటాం, మంచిదే. కానీ ఎదిగిన తర్వాత గృహ నిర్వాహకత్వం లేకపోతే చాలా మంది ఎదిగినట్టే ఎదిగి మళ్ళీ కింద పడిపోయారు. కాబట్టి దేవుని వాక్యంలో అనేకమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి. బాబు విశ్వాసము అని చెప్పడంలో దీని కింద సబ్ హెడ్డింగ్స్ నాకు అర్థమైంది ఏమిటి అంటే, డబ్బు లేనప్పుడు ఆదాయం కోసం నమ్ముతాం, డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బును ఎలా వినియోగించాలో జ్ఞానం కోసం మాత్రం మనం దేవుణ్ణి మనం ఏమనుకుంటాం? డబ్బు వచ్చిన తర్వాత నాకు తెలుసున్నదేమి, నాకు ఎవడు ఏమి చెప్పాల్సిన అవసరం, నాకు అన్నీ తెలుసు, నేను ఎక్కడ ఉన్నట్టుగా ఉంటాను కానీ నాకు అన్నీ తెలుసు. ఎవడేం చేస్తున్నాడో, ఎవడెక్కడో నా గురించి ఏం మాట్లాడుతున్నారో, నువ్వు అందరి దగ్గర నా గురించి ఏమంటున్నావో. డబ్బు రాగానే ఆమ్నిషెంట్ అయిపోతాం, అంతే, మనం సర్వజ్ఞులు అయిపోతాం మనం. కానీ విశ్వాసం ప్రతి స్థాయిలోనూ అవసరమే. డబ్బు లేనప్పుడు దేవా డబ్బు డబ్బు అన్నట్టే, డబ్బు వచ్చిన తర్వాత దేవుడా జ్ఞానం జ్ఞానం అనకపోతే ఆ డబ్బు ముందు మనల్ని పాడు చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని పాడు చేస్తుంది. లూకా సువార్త 12:26లో పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడు. కాబట్టి ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం. బాబుతో నేను మొన్న బాబు ఇది లెక్చర్షిప్ లో ఈ అంశాల గురించి చెప్పినప్పుడు ఇది 1 సంవత్సరం పాటు మనం మాట్లాడుకునేటువంటి, ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా ఆదికాండం 1:28 మీద ఆధారపడి రాయబడి, మన జీవితాలన్నీ కూడా ఆదికాండం 1:28 మీదే ఆనుకుని ఉండాలి.
మిగిలినంత డెవలప్మెంటే కానీ ఫౌండేషన్ మాత్రం అక్కడే ఉన్నది. ఆదికాండం 1:20లోనే ఉన్నది. మనం ఆదికాండంలో 3 అధ్యాయాలు బాగా అర్థం చేసుకుంటే మిగిలిన వాక్య భాగాలన్నీ బాగా అర్థం అవుతాయి. ఇట్స్ గాడ్స్ ప్లాన్ ఫర్ అస్ టు గ్రో అండ్ ఇట్స్ అ ప్రాసెస్, నెవర్ ఇన్స్టంటేనియస్. ఇన్స్టెంట్ కాఫీలు వచ్చినాయి కానీ ఇన్స్టెంట్ గ్రోత్ మాత్రం రాదు. గ్రోత్ ఈజ్ గ్రాడ్యువల్, గ్రోత్ ఈజ్ ప్రోగ్రెసివ్, గ్రోత్ oftentimes is slow and steady. But I'm sure we will grow not because of us, because it is the will of God. అది దేవుని చిత్తం కాబట్టి. నాకు ఇచ్చిన సమయంలో మరి ఈ విషయాలు మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. అండ్ ఐ థ్యాంక్ రాజా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ నాన్న. ఎంతో శ్రద్ధగా ఆలకించినందుకు మీ అందరికీ కూడా వందనాలు. మీరు ఎదుగుతారని, కలిసి ఎదుగుతారని, దేవుని చిత్తమని, మీ ఎదుగుదలను ఎవరు ఆపలేరని ఒక సువార్థికుడిగా నేను ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తాను. చాలా చక్కగా మన ప్రియ సోదరులు అంకుల్ గారు ఎంపీ శామ్యుల్ బాబు గారు కలిసి ఎదుగుట అనేటువంటి అంశాన్నే వారు చాలా సరళమైన భాషలో మనందరికీ అర్థమయ్యే విధానంలో నోరు పోశారు. ఇంత లోతైన విషయాల్లో ఈ కాస్త సమయము సరిపోదు వాస్తవానికి. అయినా చాలా చక్కగా వారు సమయస్ఫూర్తితో మనకి వాక్యోపదేశం చేస్తున్నారు. కనుక ఈ దినమందు గ్రో టుగెదర్ అనేటువంటి అంశంలో కలిసి ఎదగటం ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని సంకల్పంలో ఎంత ఉన్నతమైనదో మనం నేర్చుకున్నాము. అలాంటి మంచి విషయాలను నేర్పించిన మన ప్రియ సహోదరులు అంకుల్ గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే, దేవుని కుటుంబం సంఘములో మనం బలపడాలంటే మన వేర్లు లోతుగా ఉండాలి. కొలస్సీ 2:6లో పౌలు చెప్పిన మాట, కాగా మీరు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందుండి మీరు ఎదగండి అని చెప్పడానికి 4 అంశాలు చెప్పాడు. వేరుపారమన్నాడు, ఇంటి వలె కట్టబడుచు, విశ్వాసముందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు. వేరు పారటం చాలా అద్భుతం. వేర్ల గురించి గతంలో కూడా నేను మీకు చెప్పాను. వేరు మొక్కకి ఆహారం అందిస్తుంది, అది పడిపోకుండా బలం ఇస్తుంది. ఇర్మియా 17:8లో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడంట నీటి కాలువల వారిన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. వర్షము లేని సంవత్సరమునది వెట్టగలిగినను అది చింతనందదు, కాపు కాయటం మానదు. కనుక ఇంత ఫలించాలనంటే కీలకమైనటువంటి అంశం దేవుడు ఎక్కడ పెట్టాడనంటే వేరుల్లోనే పెట్టాడు. పైరున కూడా పెరిగే వేర్లు ఉంటాయి. గట్టి గాలివానేస్తే ఫస్ట్ పడిపోయేది పెద్ద వృక్షాల్లో మర్రి చెట్టు, అని తాడి చెట్టు పడదు. ఎందుకంటే తేడా సైజు కాదు, దాని వేర్లను బట్టి. ఒక క్రైస్తవుడు ఎప్పుడు స్థిరముగా ఎదుగుతాడనంటే, ఒకటి వాక్యం ద్వారా పోషింపబడాలి, వాక్యం ద్వారా నిలబడిపోవాలి. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు కాంక్రీట్తో కట్టిన గోడల్ని రావి చెట్టు పెరిగితే బద్దలు చేస్తుంది. అంటే వేరుకి అంత శక్తి ఉందా? నీవు ఒక వేరుగా బలపడితే ఏ బండ ఆపలేదు, అంత బలపడాలి. మనకంటే బండ గొప్పదనుకోండి, మనం మాడిపోతాం. బండ కంటే మనం బలమైన వాళ్ళు అనుకోండి, బండను పగలగొట్టగలం. కనుక ఇలాంటి అద్భుతమైన విషయాలు సంఘంలో దేవుడు పెట్టాడు. చూసారా, ఆదికాండం 1:28 జీవితాంతం మనం జీవించడానికి అదే విషయాన్ని బట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా నేర్చుకోగలుగుతున్నాం. మంచి విషయాలను మనం నెమరు వేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యము మరింత బాగుగా ఫలించేలాగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి ప్రియ సహోదరులు నవీన్ బాబు గారిని నేను కోరుచున్నాను. మనం విన్నటువంటి వాక్యము అందరిలో ఫలించినట్లుగా రేపొద్దున ఈ యొక్క ప్రసంగమును వచ్చేయండి, మీరు వచ్చే వరకు నేను అందుకని మాట్లాడతాను. రేపొద్దున్న ఇది రికార్డుగా ఉంటుంది కనుక దీనిని చూచేవారు కూడా మరింత బలపడడానికి, ఫలించడానికి ఉపయోగపడుతుంది. కనుక సహోదరులను వాక్యము ఫలించాలని ప్రార్థించమని కోరుతున్నాం. మీరు వచ్చినటువంటి అందరికీ కూడా, ప్రియ సహోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచి వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు శామ్యుల్ బాబు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. మేము ఈ 3 రోజులు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ తరగతుల్లో 2వ రోజున తండ్రి
ఘనమైనటువంటి మీ వాక్యాన్ని నాయన ఇదిగో తండ్రి దైవజనుల ద్వారా మాకు వినిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘమును, స్థానిక నాయన ఈ పరిచయం చేస్తున్నటువంటి సువార్థికులు రాజా విజయ్ కుమార్ గారిని, అలాగే స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి, అలాగే నాయన మరి ఇంకనూ ఐక్యత కలిగి ఎదిగినట్లు విశ్వాసంలోను, ప్రేమలోను, ఇంకా అన్ని విషయాల్లోనూ కూడా కలిసి ఎదగడానికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని నిన్న, ఈ రోజు, అలాగే రేపు కూడా తండ్రి నాయన మాకు అందించడానికి బోధిస్తున్నటువంటి దైవజనులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే సంఘముగా సహోదరులు కుటుంబాలతో వచ్చి ఉన్నారు తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి కూడా సువార్థికులు వచ్చి ఉన్నారు. అందరినీ దీవించండి. ఆ యొక్క సువార్థికులు ఆయా ప్రాంతాల్లో ఈ వాక్యాన్ని విని వారి స్థానిక సంఘాలను కూడా బోధించుకుంటూ బలపరుచుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని సువార్థికులు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఇక్కడ వాక్యం అందించినటువంటి దైవజనుల కుటుంబాన్ని దీవించండి నాయన. ఇంకా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి వారు ఇంకా పరిసర ప్రాంతాల్లో వాక్యాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు కూడా కావలసినటువంటి సహాయము, మీ జ్ఞానాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే అంకుల్ గారు ఆయన సుదర్శనరావు గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ద్వారా ప్రారంభించబడినటువంటి స్థానిక సంఘాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఈ రోజు ఈ బైబిల్ తరగతిని ఎంత ఘనంగా జరిగినందుకే కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపటి దిన కార్యక్రమాన్ని కూడా మరింత ఎక్కువ మందితో నాయన, మరింత మంచి దైవజనులతో, మంచి జ్ఞానంతో కూడినటువంటి సంఘానికి నాయన ఇదిగో తండ్రి, మా కుటుంబాలకు, మా సంఘాలకు నాయన అవసరమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని రేపటి దినాన్ని కూడా అందించమని ప్రార్థన చేస్తూ, అలాగే ఇక్కడ పరిచర్య చేస్తున్న ప్రతి యవనస్తులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. సంఘ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సహోదరులను అందరినీ కూడా దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. నవీన్ బాబు గారు పాలకొండలో పనిచేస్తున్నారు. రేపు సాయంత్రము 7 గంటల వాక్యం ప్రారంభమైపోతుంది. అందరూ 6:30-7 వచ్చేసి కోరుతున్నా. రేపు విజయనగరం జిల్లా నుండి చీపురుపల్లి అనే గ్రామం నుండి సహోదరులు ఆల్మన్ రాజు గారు రాబోతున్నారు. ఇంకా అందరూ సిద్ధపడి బలపడి రావాలని కోరుతున్నాను. అంకుల్ని సహోదరులు తీసుకొస్తారు. సోదరులు వచ్చి ఆర్టీ గారిని సాధారణంగా తీసుకురావాలని కోరుతున్నాను. సోదరి లేదండి. సమయంలో సహోదరులు ముందుగా షాలువారిని స్వామి గారిని, అలాగే సోదరులు కోరుతున్నాను. అలాగే మిగిలిన సహోదరులు పూర్వమాలతో గారిని అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ చెప్పకూడదు. అందరూ చప్పుడు కొడుతూనే ఉన్నారు. ఆర్టీ గారిని కూడా గౌరవిస్తూ థ్యాంక్ యూ అంకుల్. మన యొక్క అందరూ లేచి నిలబడదాము. అందరం కూడా లేచి నిలబడదాము. ప్రార్థనతో కార్యక్రమాలను ముగించుకుందాము. మరి ముఖ్యంగా మా మధ్యకు అనేక మంది దైవజనులు వచ్చినారు. రాత్రి మీకు పరిచయం చేసిన సహోదరులు మాత్రమే కాకుండా ఈ రోజు సోదరులు నవీన్ బాబు గారు వచ్చారు, స్వార్థికులు. అలాగే జాన్ డేవిడ్ గారు వచ్చారు, కొత్తమూరు. అలాగే కళ్యాణ స్వార్థికులు. అలాగే మా ప్రియులు వెంకటాల రాజుబాబు గారు అనకాపల్లి దగ్గర కోపంలో వచ్చి సతీష్ వచ్చారు. వారిద్దరికి కూడా ఉన్నారు. వారి పెద్ద కుమార్తె ఈ మధ్యకాలంలో 7వ మాటలు
అంటే రోబోటిక్స్ అంటే ఇప్పుడు ఫ్లైట్ హెలికాప్టర్స్ డిజైనింగ్ లో టాటా కంపెనీ తయారు చేసేటువంటి కంపెనీలో ఆమె మంచి పొజిషన్ లో ఒక 10 రోజులు అయితే ఆమె అపాయింట్మెంట్ తీసుకొని పాప వరకు ఆర్మీ వరకు ఆమె ప్రార్థించాడు. రెండవ కుమార్తె కూడా అదే చదువులో ఫైనల్ ఇయర్ ఉంది. ఆ పిల్ల కూడా మంచి స్థానం దేవుడు వచ్చినందుకు కూడా మనం ప్రార్థిద్దాం. మరి సోదరులు రాజబాబు గారు గత తెలుగు బైబిల్ ఎడ్యుకేషన్ వారు మరొక ముఖ్య ప్రసంగికులుగా పోయిన డిసెంబర్లో మనకు వాక్యం అందించారు. వారు ఈసారి కూడా ఉండటం చాలా సంతోషం. వారి యొక్క చివరి ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. పిల్లలతో సహా అందరూ లోపలికి రండి. యవనస్తులు కూడా లోపలికి రండి. ఇంకా మంచిది సోదరులారా, మనలో మౌనంగా ఈ గీతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం. స్థానిక రామదాస్పేట ఏరియాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘము ఆలోచన చేసి ఈ సంవత్సరంలోనే 2వ బైబిల్ లెక్చర్షిప్ని నిర్వహించడానికి గాను వారికి అనుగ్రహించినటువంటి సామర్థ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. గడిచిన దినాన్ని తండ్రి మీ గ్రంథంలో ఉన్న సమాచారాన్ని ఉపదేశం చేసేటువంటి ప్రియులను బట్టి మీకు స్తుతులు. మరి ఈ దినాన్ని మా ప్రియులు ఎంతో జ్ఞానయుక్తంగా విశ్వాసమందు బలపడులాగన అనేకమైనటువంటి గొప్ప సంగతులను వారి ద్వారా మరి చెప్పి మమ్మల్ని అందరిని కూడా బలపరిచినందుకు కూడా మీకు స్తుతులు. అలాగనే తండ్రి మా ప్రియులు రాజా విజయ్ కుమార్ గారు వారి కుటుంబంతో యొక్క ప్రాంతంలో వారు బలమైనటువంటి సేవను కొనసాగిస్తూ ఉంటుండగా వారి సేవ బలపడినట్లు సహాయం చేయండి. అలాగనే తండ్రి అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ ప్రాంతాల్లో కూడా వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా తండ్రి ప్రకటన గ్రంథం అనేటువంటి అతి విలువైనటువంటి పుస్తకాన్ని ప్రకటించబోనుకొని అనేక ప్రాంతాలకు వెళుతూ విశేషమైనటువంటి సమాచారాన్ని వారు బోధిస్తూ ఉంటుండగా తగు జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ పుస్తకాన్ని తండ్రి ప్రజెంట్ చేయగలుగుటకు సహాయం మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రియుల అంకుల్ గారు సుదర్శన్ రావు గారిని బట్టి ఆంటీ గారిని బట్టి వారు హైదరాబాద్ ప్రయాణమే వెళ్ళారు. తండ్రి వారి ప్రయాణాల్లో క్షేమకరంగా అక్కడికి చేరుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. తండ్రి స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తుతులు. తండ్రి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించట్లో ఆర్థికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ రేపటి దినాన్ని కూడా జరగబోయే కార్యక్రమము చక్కగా జరుగులాగా అనేక మంది రావడానికి ఆత్మ సంబంధంగా బలపడడానికి ప్రయోజనకరమైన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించగలిగే మనసును మాకు అందరికీ అనుగ్రహించుకోండి. మా ప్రభువును మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పుణ్యనామమును బట్టి మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్. మీ అందరికీ వందనాలు.